స్తోత్రమైన ప్రభా. ఈ 8వ నెలలో మన ప్రభా ఈ మళ్ళీ ఆరాధనలోనైనా ప్రభా నీ శరీరము నీ రక్తమునైనా ప్రభా ఓగుతు లేని వాళ్ళకు నైనా ప్రభా ఎంతగానో ఓగుతుంది నీ శరీరము, నీ గాయపడ్డ శరీరము రక్తమునైన ప్రభా 40 దినాలు కొరడ దెబ్బలనైన ప్రభా కాసిని కాపాడిన మా కోసం రక్తం కార్చం, మా కోసం చెరువు మాంసం కింద నలగబడ్డవనైన ప్రభా మా పాపాల కోసమనైన ప్రభా. ఇదిగోనైనా ప్రభా క్షమించినైన ప్రభా, ఇదిగోనైనా ప్రభా గతించిపోని ఈ ఫస్ట్ ఆదివారం ఈ ఫస్ట్ బెల్లహర నెల దాచుకొని ప్రభా ఎంతగానో కాసి కాపాడి భద్రపరిచినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రమునైన ప్రభా. నీకు ఎలాప వందనాలు, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రమునైన ప్రభా. ఇదిగో మా సంఘాన్ని సంఘ బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించినైన ప్రభా. ఇదిగోనైనా ప్రభా సేవకులనైన ప్రభా ప్రియ సిస్టర్ గారినైన ప్రభా, ఇదిగో 2 బిడ్డలనైన ప్రభా ఎంతగానో కాసి కాపాడి భద్రపరిచినైన ప్రభా. ఇదిగోనైనా ప్రభా నిన్న ఎస్తేరు పుట్టినరోజు కూడా అలాంటి పుట్టినరోజులు అనేక చేసుకుంటా కూడా మీరు సహాయం చేసి సంవత్సరం నుంచి సంవత్సరం దాకా కాసి కాపాడి భద్రపరచడనైన ప్రభా. బిడ్డలనైన ప్రభా ఎంతగానో సేవనైన ప్రభా ఎంతగానో చేస్తున్నారు బిడ్డలనైన ప్రభా. కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించినైన ప్రభా. ఇదిగో ఈ సంఘాన్ని ఆశీర్వదించి దీవించినైన ప్రభా. ఈ సంఘ బిడ్డలందరినైన ప్రభా పేరు పేరు సప్పునినైన ప్రభా ఏ సంఘాన్ని నైన ప్రభా. ఇదిగో నేను ప్రభు స్థాపించినప్పుడు నేను ప్రభా 2-3 ఎక్కడుంటారో నీ నామం ఉంటుందన్నవనైన ప్రభా. ఇదిగో నేను ప్రభు ఈ సంఘాన్ని ఆశీర్వదించి దీవించినైన ప్రభా. ఈ సంఘ బిడ్డలనైన ప్రభా ఉద్దిగా వచ్చి గట్టిగా ఎళ్ళకు తక్కువ కాదు నైన ప్రభా. బిడ్డల పేరు పేరు సప్పుని కుటుంబాలనైన ప్రభా ఏ కొలి ముందోనైన ప్రభా బిడ్డల ఉద్యోగాలు దీవించండి ఆశీర్వదించండి నైన ప్రభా. బిడ్డలకు నైన ప్రభా ఇదిగో నేను ప్రభా చంటి బిడ్డలనైన ప్రభా పురుషులు స్త్రీలనైన ప్రభా ఇదిగో సంఘాన్ని మీరు ఆశీర్వదించి దీవించినైన ప్రభా. మీరు సహాయం చేయండి, అభివృద్ధి పరచండినైన ప్రభా. ఇదిగోనైన ప్రభా వాక్కుముని ముత్తమునైన ప్రభా వాక్కు మేము ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నామేమో నైన ప్రభా. వాక్కుము ద్వారాగానైనా ప్రభా మేము బలపడతాం, వాక్కుము ద్వారాగా మేము జీవించక కూడా మాకు సహాయం చేసి మాకు కృప చూపించండి నైన ప్రభా. దేవానికే స్తోత్రమునైన ప్రభా. బిడ్డలనైన ప్రభా పాటల్లో మీరున్నారనైన ప్రభా, వాక్కులో కూడా మీరుండి మీరు సహాయం చేసినైన ప్రభా. ఇదిగో సండే స్కూల్ బిడ్డలనైన ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి నైన ప్రభా. ఆ బిడ్డల పాటలు పాడుతున్నగా వాక్కుము ద్వారాగానైనా ప్రభా బిడ్డల వాక్కాలనైనా ప్రభా నేర్చుకుంటా కూడా మీరు సహాయం చేసి మీరు కృప చూపించండి నైన ప్రభా. ఈ చిన్న సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అమెరికా దేశంలోనైనా ప్రభు తెలుగు ఆరాధన మీరు దీవించి ఆశీర్వదించి మీరు సహాయం చేసి మీరు కృప చూపించండి నైన ప్రభా. ఈ సంఘానికి ఏ అవసరంలో ఏ అక్కర్లు ఉన్నాయో మాకైతే తెలియదు నైన ప్రభా, నీకు తెలుసు నైన ప్రభా. రాష్ట్రాలు ఎరిగిన దేవా ఈ సంఘాన్ని ఆశీర్వదించి సంఘాన్ని అక్కర్లు అవసరాలు తీర్చి మీరు సహాయం చేసి మీరు కృప చూపించినైన ప్రభా. ఈ చిన్న పెద్దన పాప పెద్దన పరలోక రాజ్యం చేర్పించుకుని తప్పు నేరాలన్నీ క్షమించి గెడదామనే జరనేస్తున్నాము నడుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. బిఫోర్ వీ గో టు ద మెసేజ్ కిడ్స్ వెయిట్ చేయండి రా. మరి కవిత గారు శామిల్ అన్న వచ్చి మరి వారు దేవుడు చేసిన మేలు ఈరోజు ఈ సమయం కొరకే సంఘం అంతా ఎదురు చూస్తుంది. ప్రైజ్ గాడ్. ఈ సమయం కొరకే ఈ క్షణాల కొరకే మేము ఎన్నో కోల్పోయాము, ఎన్నో అంతకంటే రెట్టింపుగా పొందుకున్నాము. కానీ దేవునికే మహిమ. మరి సోదరు కవిత గారు వచ్చి ఒక చిన్న టెస్టిమనీ షేర్ చేసుకుంటారు. ఇద్దరు పక్క నుంచి. దేవుని కృపను బట్టి ఇవాళ కార్ డ్రైవ్ చేసుకుంటూ 1 hour 43 minutes స్టార్టింగ్ వచ్చింది, కానీ 2 hours పైనే పట్టింది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ. లైఫ్లో ఎప్పుడు కూడా నేను కార్ డ్రైవ్ చేయగలను అని అనుకోలేదు. తప్పలేదు. ఇక 1 year అవుతుంది వచ్చి. జూలైలో నేను వచ్చాను, ఫ్యామిలీ వచ్చి 1 year కరెక్ట్గా నెక్స్ట్ వీక్కి 1 year అవుతుంది, September 13th. సో దేవుని మహాకృపను బట్టి కారు కొనే విషయంలో కూడా చాలా చూసాము. పాస్టర్ గారు ప్రేయర్ చేస్తూ ఉన్నారు, కానీ దేవుని కృపను బట్టి మంచి కారు ఒకటి దేవుడు దయచేశాడు.
కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఫుల్ లైసెన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే నాకు ఛాలెంజ్, స్టేసీ, సిమోనా నేను స్కూల్కి కార్లోనే వెళ్తా, నేను బస్సులో వెళ్ళాను అనేసరికి ఒకవైపు నన్ను కార్ పూల్ చేసి ఆవిడకి ఫోన్ చేశాను, వెయిట్ చేస్తాను, నేను డ్రాప్ చేసి వస్తాను పాపని అని అంటే, లేదమ్మా నేను తొందరగా వెళ్ళాలి ఇవాళ, ఇది తప్పదు నాకు అని చెప్పి తనని తీసుకొని తనని డ్రాప్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ నా స్కూల్ వైపు వెళ్తుంటే యూనియన్ గ్రోవ్ అని ఆ స్కూల్ వైపు ఆ రూట్లో ఎదురెండ భయపడుతూ ఏసయ్యా నువ్వే నడిపించాలి, నాకు తెలియదు, నాకేం కనపడట్లేదు కూడా అని అట్లనే నడిపించుకుంటూ వెళ్ళాను. 1 hour పైనే పట్టింది, అసలే 38 minutes నా స్కూల్కి, కానీ 1 hour పైనే పట్టింది. ఈ తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ రూట్ చేంజ్ చేసి ఒరిజినల్గా నన్ను కార్పూల్ చేసి ఆవిడ ఏ రూట్ తీసుకెళ్తుందో ఆ రూట్ వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక ఛాలెంజ్, వెనకాల విండో ఓపెన్ ఉంది, నాకు అది చూసుకోవాలి, నేను ఒకటే శబ్దం, టక్ 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 శబ్దం వస్తుంది, కొత్త కారు ఏంటి శబ్దం అని చెప్పి మళ్ళీ పక్కకి పార్కింగ్ లైట్ వేసి సైడ్కి ఆపి చుట్టూ చూసాను, ఏమన్నా టైర్ ఏమన్నా పంచర్ అయిందా ఏంటి, ఏమీ లేదు, భయం అవుతుంది, ఏం చేయాలి ఇప్పుడు నాకు తెలియదు. మళ్ళీ 1 నిమిషం ప్రేయర్ చేసుకొని చుట్టూ చూస్తే కార్ విండో ఓపెన్ ఉంది, అది మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ నడిపించుకుంటూ వచ్చా. ఇలా ఛాలెంజ్ తర్వాత ఛాలెంజ్, కానీ దేవుని మహాకృప. నేను తను డ్రైవ్ చేస్తే పక్కన కూర్చుందాం అనుకున్నా, కానీ తప్పలేదు, నేనే డ్రైవ్ చేయాల్సి వచ్చింది. ఈరోజు కూడా 2 weeks అవుతుంది స్కూల్కి తీసుకెళ్ళబట్టి, ధైర్యం చేయాలి, దేవుడే నడిపిస్తాడు. వీళ్ళు కూర్చొని అరుస్తూనే ఉన్నారు స్పీడ్ ఎక్కువ చెయ్యి, గ్యాస్ తొక్కు, అది నా టెన్షన్ నాకు. సో దేవుని కృపను బట్టి, బ్రదర్ సిస్టర్ సంఘస్థులందరి ప్రార్థనలు బట్టి దేవుడు ఈ రోజున మేము కార్ తీసుకురావడానికి కృపను చూపారు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఈ వాక్యం నా జీవితంలో నేను నేర్చుకుంది. అడుగుడి అంటే మనం లోక సంబంధమైనవి అడగడం కాదు. ఏ రోజు కార్ కావాలని అడగలేదు నేను దేవుణ్ణి, ఏ విషయంలో కూడా యూఎస్ రావాలి ఏది అడగలేదు. నా అండర్స్టాండింగ్ ఏంటంటే వాక్యము అడుగుడి అంటే పరలోక సంబంధమైన వాటిని అడగాలి, దేవుడు ఇహలోకమైనవి కంపల్సరీ ఇస్తాడు అవి అడిగినప్పుడు మనం. సో అది నా అండర్స్టాండింగ్, నేను ఎంతవరకు రైట్ నాకు తెలియదు, కానీ అది నా అండర్స్టాండింగ్. ఎప్పుడు కూడా దేవుని వైపు చూడడమే అలవాటు. నాకు ఇది కావాలి, నాకు ఏ విషయంలోనైనా నేను ఇది కావాలని ఏ రోజు అడగను. ఒకటే ప్రార్థన, పిల్లల విషయం మాత్రం అడుగుతాను కంపల్సరీ, యేసయ్య నా పిల్లలు నా కుటుంబం నీ రాజ్యంలో ఉండాలి. సో దేవుణ్ణి నడిపిస్తూ ఉన్నాడు ఇంత దూరము. 1 year మేము అనుకోని స్థితి ఇది. ఎప్పుడు అనుకోలేదు యూఎస్ వస్తామని, ఎప్పుడు కార్ కొని డ్రైవ్ చేస్తామని అనుకోలేదు. ఇండియాలో కూడా భయానికే కొనలేదు కార్. 2-wheeler ఇద్దరము చెరొకల్ని వెనకాల కూర్చోబెట్టుకొని నేను నడిపించుకుంటూ వెళ్ళలేదు ఎంత దూరం అయినా, కానీ 4-wheeler అంటే మాత్రం చాలా భయం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్పీడ్ చూస్తే ఇంకా భయం వేస్తుంది. సో నడిపిస్తూ ఉన్నాడు దేవుడు నడిపిస్తే అది ఇక మనం ఆగడానికి లేదు. సో దేవుని కృప, మీ అందరి ప్రార్థన, మరి ముఖ్యంగా మహేష్ బ్రదర్, ప్రియా సిస్టర్ వారి కుటుంబం మా కోసం ప్రార్థన చేస్తూ అంత దూరం మమ్మల్ని తీసుకెళ్ళడం 4 times తిరగడం. సో వాళ్ళు చాలా మరి మాకు హెల్ప్ చేశారు. మేము చాలా డిపెండ్ అయ్యాం. సో ఇంకా ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు, ఇక వారిని బాగా కష్టపెడుతున్నామని ధైర్యం చేసి వచ్చాం. మీ సంఘానికి థ్యాంక్ యూ మా కోసం ప్రార్థన చేసినందుకు. ఇంకా తనకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ రావాలి, ఎందుకో తెలీదు, వెనక్కి అవుతా ఉంది. SSN గురించి వాటి గురించి ప్రార్థనలో పెట్టండి. తనకి లైసెన్స్ వస్తే కొంచెం ధైర్యంగా రావచ్చు. థ్యాంక్ యూ, ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం. థ్యాంక్ యూ. మొత్తం తనే చెప్పేసింది లేదు, సో మ్యాక్సిమం. కానీ ఆల్మోస్ట్ మేము వచ్చి నియర్లీ 1 year అవుతుంది. లాస్ట్ ఇయర్ September 13th వచ్చాము. సో ఈ సంఘంతో రిలేషన్ అయి ఆల్మోస్ట్ 1 year వస్తుంది. సో దేవుని కృప, సో దేవుడు మరి ఇక్కడ ఏర్పరిచినాడు. మరి వారి యొక్క ప్రేమ, దేవుని ప్రేమ, ఇలాంటి సంఘస్థులు దొరకడం మెయిన్. మహేష్ బ్రదర్ కుటుంబము, వారి యొక్క ప్రేమ, మరి ఇక్కడ ఉన్న సంఘస్థులు అందరూ ప్రేయర్స్ అన్నిటికి బట్టి దేవునికి వందనాలు.
అన్ని విషయాలు అసలు స్టార్టింగ్ అయితే మా ఇంట్లో ఏమీ లేదు, నేల మీద 2 weeks పడుకున్నాం, ఓన్లీ ఆన్ ద ఫ్లోర్ వితౌట్ ఎనీథింగ్. దేవుని కృప ఒకదాని తర్వాత ఒకటి ప్రేయర్ చేసుకుంటూ ఉంటే వాటికి అవే వచ్చినాయి అన్నీ. కీప్ ఆన్ యాడింగ్. ఈ వీక్ చూసుకుంటే ఒక సండే చూసుకుంటే ఒక వీక్ ఒక్కొక్క సండే వస్తూనే ఉంది ఒక్కొక్కటి. సో మాకంటూ మేము పర్చేస్ చేసింది ఏం లేదు, దేవుడే ఇచ్చిండు అన్నీ, ఒక ప్రేమ ఒక అది. సో అక్కడ మేము వెళ్ళే ఇంగ్లీష్ చర్చ్ ఏదైతుందో ఆ పాస్టర్ వాళ్ళ చర్చ్ మెంబర్స్ అవి ఇవి అని ఇవ్వడము దేవుని కృప. అసలు యూఎస్ వస్తామని అసలు అనుకోలేదు, దేవుని ఏర్పాటు కృప. మరి వారికి ఉన్న ప్రేమ మహేష్ బ్రదర్ కుటుంబాన్ని ఎంతగానో మరి నేను థ్యాంక్ఫుల్గా ఉంటాము అనే విషయాల్లో. మరి యొక్క ప్రేమను బట్టి, మరి మీ అందరి ప్రేమను బట్టి వందనాలు. మరి మా కుటుంబం కోసము ఎస్పెషల్లీ పిల్లలు దేవునిలో ఎదగాలని మీరు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. సిరిల్ ఇప్పుడు 9th grade, సో ఎంతో ఉంది తనకు ఫ్యూచర్ ఇప్పుడు, వెరీ ఇంపార్టెంట్. సిమోనా ఇద్దరు వాళ్ళ హెల్త్ బట్టి అన్ని విషయాల్లో మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి తబిత కూడా స్కూల్కి వెళ్ళి వస్తుంటుండగా మరి స్కూల్ మేనేజ్మెంట్ అక్కడ అన్ని వాటి గురించి ప్రేయర్లు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ఒక సమయాన్ని బట్టి మరి మహేష్ బ్రదర్కి మరి కుటుంబానికి మరి సంఘస్థులందరికీ మరి అన్నిటికంటే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్ శామ్యుల్. అన్న చర్చ్ ఎల్డరు విజయాన్ని వచ్చి ప్రార్థిస్తారు. వారి నిమిత్తం అందరం ఏకీభవిద్దాము. ఈ కుటుంబం ఇంకనూ వర్ధిల్లాలని, దేవుడు ఇంకా మనకు దాచి ఉంచిన అనేక కుటుంబాలని ప్రభు తీసుకొని రావాలని. ఎందుకంటే కరెక్ట్గా దగ్గరగా సంవత్సరం క్రితం అన్నను పిక్ చేసుకునేటప్పుడు నా టైర్ పేలిపోయింది. జాగ్రత్తగా గమనించండి. వారు కాల్ చేసినప్పుడు నా టైర్ పేలిపోయింది వాళ్ళు పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు. అంటే ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవ్వకముందే నా టైర్ పేలిపోయింది. అతను మరి శామ్యుల్ అన్న కాల్ చేస్తున్నారు. నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు. దేవుడిచ్చి ఆత్మని ఎలా బాగొట్టుకోవాలి. మళ్ళీ ఆ టైర్ అక్కడ ఆ కార్ అక్కడ పడేసి మా ఫ్రెండ్ ఉంటే టక్కని తీసుకొని ఎక్కడ అపజయాన్ని వదులుకోకుండా దేవుని కృప వలన ఇది మొత్తం జరిగింది. ఎందుకంటే నేను తీసుకొచ్చిన దానికంటే కూడా వారు దేవుని మందిరానికి రావాలన్న ఆసక్తే వాళ్ళని నడిపించింది అంతే. దేవునికే మహిమ. వారి విశ్వాస జీవితం, ఎస్పెషల్లీ తబిత గారు, వారి యొక్క విశ్వాస జీవితము, వారి యొక్క పరిశుద్ధ జీవితము, వారి తల్లిదండ్రులు వారి కొరకు కార్చిన కన్నీరు జీవితము, దేవునికే మహిమ. అందరం కళ్ళు మూసుకొని వాడి కుటుంబము, ఇదేదో మనుషులుగా నేనో మీరో మనం ఘనత పొందుకునేది కాదు. దేవాతి దేవుడు మహిమ ఆరోపించాలి. మనం ఇలాంటి ఎన్నో సాక్ష్యాలు మన సంఘంలో కొదువు ఉన్నవారు వచ్చి సమృద్ధిగా నడిపించబడాలి, వారు కృతజ్ఞతగా కొనసాగించబడాలి, దీవించబడాలని అందరం కలిసి మనం ప్రార్థిద్దాము. అన్న ప్రార్థిస్తుండగా ఏకీభవిద్దాం. ప్రభు పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి యొక్క పునరుద్ధాన దినం తండ్రి అయ్యా, మమ్మల్ని అందరినీ ప్రభా నాయన వ్యక్తులుగా కుటుంబాలుగా ప్రభా అయ్యా మీ యొక్క ఆలయంలోనికి నాయన తండ్రి మీ సాన్నిధ్యంలోనికి నాయన మమ్మల్ని చేర్చినందుకై తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. మరి ఇంతవరకు ప్రభా మా పాటల ద్వారా బిడ్డల పాటల ద్వారా నాయన మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకై మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. నాయన ప్రభా ఈ ఆలయమును బట్టి వందనాలు తండ్రి. అట్లాంట హోసన సంఘమును బట్టి నాయన మీ కృతజ్ఞతలు, వందనాలు తండ్రి. ప్రభా నాయన మీ యొక్క మహాకృపలో ప్రభా నాయన తండ్రి ఈ పరిచర్యలో ప్రభా ఇంతవరకును ప్రభా నాయన దైవజనులు ప్రభా నాయన మీ యొక్క ఆత్మతో నింపి నాయన కుటుంబంగా వారిని నడిపిస్తున్నందుకు ప్రభా అనేకులకు ప్రభా వారిని ఆశీర్వాదకరంగా ఉంచినందుకు వందనాలు నాయన. ఈ సమయంలో సంఘం అంతయు ప్రభా మరి ప్రత్యేకంగా నాయన తండ్రి నాయన శామ్యుల్ బ్రదర్, తబితా సిస్టర్ నాయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సిరిల్ సిమోనా నాయన తండ్రి బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ కుటుంబం ప్రభా నమ్మకంగా నాయన తండ్రి గతించిన మరి ఒక సంవత్సరం నుంచి ప్రభా నాయన ఈ యొక్క ఆలయానికి వస్తూ ప్రభా సంఘంలో నాయన తండ్రి వారు నాటబడిన వారై ప్రభా అనేక మేలులను పొందుకున్నటువంటి సాక్ష్యాన్ని ప్రభా ఇదిగో నాయన తండ్రి ఆలయంలో పంచుకొని ఉండగా తండ్రి నాయన మేమందరం కూడా ప్రభా ఇదిగో మీ బిడ్డలంగా ప్రభా తోటి సంఘస్థులుగా నాయన వారిని బట్టి నాయన మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా ప్రభా వారు వచ్చినటువంటి ఆ దీన స్థితిని ప్రభా మీరు చూశారు, ఆ మొదటి స్థితిని ప్రభా మీరు ఎరిగిన దేవుడు. అక్కడి నుంచి ప్రభా అంచెలంచెలుగా ప్రభా బిడ్డలను దీవించిన నాయన మీ కృపకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వారిని ఈ యొక్క స్థలానికి నడిపేయడమే కాకుండా
ప్రభా అడుగడుగున ప్రభా నాయన మీరు వారికి తోడై ఉన్నారు ప్రభా. వారి ఉద్యోగాల్లో మరి ప్రత్యేకంగా ప్రభా నాయన సిస్టర్ యొక్క జాబ్లో ప్రభా మీ యొక్క కృప నుంచి మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచి మీ దయను ప్రభా తనపై నుంచి ప్రభా నడిపిస్తూ ఉన్నారు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి బిడ్డలు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నాయన వారి జీవితాలలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి వందనాలు. నిజంగా తండ్రి ప్రభా వాగ్దానము చేసి నాయన తండ్రి దానిని నెరవేర్చే నమ్మదగిన దేవుడవు ప్రభా మీరని మరొకసారి ప్రభా ఈ కుటుంబం ద్వారా మీరు నిరూపించుకున్నందుకై నాయన మీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఈటకు శక్తిమంతుడమైన గొప్ప దేవుడవు యేసయ్యా మీరు మాకు ఉన్నారన్న ప్రభా గొప్ప అభయాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు బిడ్డల విషయంలో ఆ వాగ్దానం నెరవేర్చినందుకై అయా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి బిడ్డలు తండ్రి ప్రభా మీ రాజ్యమును మీ నీతిని మొట్టమొదటిగా వెతకాలని ప్రభా నిర్ణయించుకున్నారు నాయన తండ్రి. మీ వాగ్దాన ప్రకారము నాయన మిగిలినవన్నీ కూడా ప్రభా నాయన మీరు వారికి అనుగ్రహిస్తూ మీరు దీవిస్తూ వచ్చారు. అందును బట్టి వందనాలు తండ్రి. ఇంకనూ ప్రభా నాయన ఈ కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డల చదువుల్లో మీరు తోడై ఉండండి ప్రభా. కావలసిన జ్ఞానమును నాయన తండ్రి ఈ యొక్క తండ్రి ఈ సిస్టమ్కి అవసరమైనటువంటి ప్రభా విజ్డమ్ని ప్రభా డివైన్ విజ్డమ్ని ప్రభా బిడ్డలకు దయచేయండి. మంచి స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ని బిడ్డలకు దయచేయండి ప్రభా. వారి తరంలో ఉన్నటువంటి ప్రభా నాయన తండ్రి ప్రతి విధమైన దుష్టత్వం నుంచి బిడ్డలను రక్షించండి కాపాడమని నాయన వేడుకుంటున్నాం తండ్రి. ఇంకను ప్రభా బిడ్డలు ప్రభా మీ అంత తగ్గింపులోను ప్రభా పరిశుద్ధతలోను మీ అందు విశ్వాసంలోను అన్నిటికంటే ఎక్కువ మరి కృతజ్ఞత కలిగి ప్రభా అనేకులకు ఈ రీతిగా దీవెనకరంగా ఉండేలాగున వారిని దీవించమని ప్రార్థిస్తూ వారిని మీ హస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. కిడ్స్ మీరు వెళ్ళిపోండి. సైమన్ అది హ్యానా కొంతసేపు మిమ్మల్ని చూస్తుంది మమ్మీ వచ్చేదాకా. ఆ తర్వాత మరి హ్యానా మరి సిరిల్ని ఒక షార్ట్ క్లాసు మరి ఇస్తేరక్క తీసుకుంటుంది. అప్పుడు దాకా వెయిట్ చేయి. ఓకే. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ ఆల్. సో మనం ఆలస్యం చేయకుండా మరి యొక్క బల్ల వర్తమానంలోకి మనం వెళ్దాము. ఆయన శరీరము రక్తం సమీపంగా ఉంది. ఎంతోమంది ఆ ధన్యత లేకుండా మన మధ్యలో ఎంతోమంది ఆ అవకాశాన్ని కోల్పోయారు. దేవుని యొక్క మహాకృపను బట్టి నీకు నాకు అందరికీ ప్రభు అవకాశాన్ని దయచేశాడు. అని బట్టి కూడా దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. ఆయన నామాన్ని పుణ్యమైన నామాన్ని ఆరాధిస్తున్నాను. అందరము లేచి నిలబడినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాము. సోదరు సురేష్ మరి హెప్సీ గారు సహకరిస్తుండగా అందరం కలిసి చదువుకుందాం ఈ వాక్కుని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆమేన్. ఇంకొకటి ఇది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం కూడా చదువుకుందాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ సహాయాన్ని మనందరం కోరుకుందాం. ప్రభువా మీకు స్తోత్రములు. మేము అలసిపోయి ఉన్నాము అయా ప్రభువా, మీ కృపను అందించండి, మీ దయను అందించండి. మా పక్షంలో మీరు నిలబడండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు సహాయం దయచేయండి. మొదటగా నాతో మాట్లాడడానికి సరి చేయండి. తర్వాత సంఘంతో మాట్లాడండి ప్రభువా. మీరు చెప్పే ప్రతి ఒక్క మాటను మేము అంగీకరించి అయ్యా లోకపరంగా ఉంటే విడిచిపెట్టి
మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని మీ యొక్క శరీరాన్ని, రక్తాన్ని యోగ్యమైన రీతిలో మేము తీసుకున్నట్టుకు మీ కృప, మీ దయ, మీ వాత్సల్యతను కలగచేయమని ఇచ్చిన ప్రార్థన క్రీస్తు పాదములకు సమర్పించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. అయితే అందరం దయచేసి కూర్చోండి. మనము ఈ చదవబడిన 2 వాక్యాలు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హౌ మెనీ ఆఫ్ యూ సే దట్? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని హృదయం మీద చేయబెట్టుకొని అనండి, చేతులు ఎత్తండి. నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఆ మాట అంటున్నామంటే దేవుని కృప. కానీ జీవిస్తున్నామంటే ప్రశ్న మీరే వేసుకోండి, సమాధానం మీరే వేసుకోండి. నేను చెయ్యొత్తమని అడగను. ప్రశ్న మీరే వేసుకోండి, జవాబు మీరే చెప్పుకోండి. మనలో క్రీస్తు జీవిస్తున్నాడా? మనలో మనం జీవిస్తున్నామా? పౌలు కూడా ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు తనలో తాను జీవించేవాడు. ఎప్పుడైతే తన మనోనేత్రాలు, అక్కడ మన వాక్యం కనుక చదివితే పొరలుగా తొలగించబడ్డాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. సౌలుని ప్రభువు దర్శించినప్పుడు, ఆయన మనోనేత్రాలు తెరిచినప్పుడు ఆ యొక్క సందర్భాల్లో, ఆ యొక్క సమయాల్లో పొరలుగా ఆయన క్లియర్ చేయబడతా ఉంటాయి. అంటే ఆయన పాపపు జీవితం కడిగివేయబడి అతనిలో ఇక నివసించేది క్రీస్తే అనే ఒక గొప్ప సాక్ష్యంతో ప్రారంభించాడు. ఈ బైబిల్ గ్రంథంలో ప్రారంభం నుంచి అంతం వరకు కూడా, అంటే ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత తాకబడ్డాడో, మొదటిగా ఎలా ప్రారంభించాడో అంతకి రెట్టింపు కాదు, అనేక రెట్లు, బహుశా 100 రెట్లు అనుకుంటా, 100 రెట్లుగా ఆయన జీవించి ఈ లోకాన్ని విడిచి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. అయితే నువ్వు నేను రక్షించబడి క్రీస్తు మనలో జీవిస్తున్నాడా? లేదంటే కొన్ని సందర్భాల్లో మనలో క్రీస్తు నివసించడు. కొన్ని సందర్భాల్లో మిగతా వాళ్ళు కూడా జీవిస్తూ ఉంటారు. అవునా కాదా? కాసేపు మన భార్య, ఆమెతో ఏదైనా అవసరం వచ్చిందంటే ఆమె మనలో నివసించింది. ఆమెకి మనం అవసరం వచ్చామనుకో, ఆమెలో మనం నివసిస్తాం. మనకి పిల్లల అవసరం వచ్చిందనుకో, పిల్లల్లో మనం నివసిస్తాం. మన అవసరం పిల్లలకు వచ్చిందనుకో, పిల్లలు మనలో నివసిస్తారు. బట్ బైబిల్ సేస్ దాట్ ఎప్పుడైతే మీరు రక్తం చేత కడగబడ్డారో క్రీస్తే మీలో జీవించాలి. అనేక మంది మనం అనగలుగుతున్నాము, జీవించగలుగుతున్నామంటే అది మనకే ప్రశ్న, మనకే సమాధానం. అయితే దేవుడు మనకి ఒక గొప్ప ఉన్నతమైన మార్గాన్ని ఇచ్చాడు. ఆయనతో ప్రత్యేకమైన సహవాసాన్ని కలిగి ఉండటానికి ఆయన ఒక మార్గాన్ని మనకు పెట్టి ఉన్నాడు. ఏమిటి ఆ మార్గం చెప్పండి, మీకు తెలిసిన యొక్క అనుభవాలు చెప్పండి. ఆయనతో సాన్నిధ్యంగా ఉండేందుకు, ఆయనతో దగ్గరగా ఉండేందుకు, మనలో ఆయనే నివసించేందుకు ఒక మార్గాన్ని పెట్టాడు. ఏం మార్గం చెప్పండి దయచేసి. అంటే మీరు చెప్పండి, మీకు తెలిసిన వాటిలో చెప్పండి. అంటే క్రీస్తు నాలో జీవించాలి అనే ఆ మాట నేను అనాలంటే దేవుడు కొన్ని మార్గాలు పెట్టి ఉన్నాడు. ఒక ఉన్నతమైన మార్గం చెప్పండి నాకు. చెప్పాలి సురేష్, గట్టిగా. ప్రార్థన, ఇంకా సుందరమ్మ గారికి వస్తుంది ఆలోచన, నరసాపురం నుంచి వస్తుంది, కానీ ఆ తల్లిగారే చెప్పాలి, ఆమెకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది. చెప్పాలి. తగ్గింపు కూడా, ఇంకా చెప్పాలి. లోబడి ఉండే జీవితము, ఇంకా మీరు మెయిన్ మర్చిపోతున్నారు. ఏంటిది వాక్యమా? వాక్యం ఉన్న వాళ్ళు మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా బయట ఎట్లుంటున్నారు. సహవాసం, శామ్యుల్ అన్న చెప్పలేకపోతాడు, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను నేను.
నువ్వెందుకు ఏ విషయంలో నువ్వు ఆసక్తిగా ఉంటావు? ఒక్కరు కూడా ఉపవాస ప్రార్థన అనలేకపోతున్నారు ఏంటి? ప్రార్థన అన్నాడు సురేష్, వాళ్ళ అమ్మగారు అంటదేమో నేను చూస్తున్నా. ప్రైజ్ గాడ్. ఉపవాస ప్రార్థన. యేసుక్రీస్తు వారి పరిచర్య ప్రారంభించబడింది దేంతోనండి? ఉపవాస ప్రార్థనతో. ఇక్కడున్న సంఘంలో ప్రతి కుటుంబం కూడా ప్రారంభించబడింది ఉపవాస ప్రార్థనతోనే. ఎందుకంటే నాకు ఎప్పటికీ గుర్తు, బ్రదర్ శామ్యుల్ గారు నాకు ఫోన్ చేసినప్పుడు, అన్న నేను అక్కడ మన చర్చిలో ఫౌండింగ్ ఫెయిత్లో ఉన్నాను, బ్రదర్ మేము కూడా కారు కొనుక్కుంటాము, తోలుతామా అన్నట్టు అడుగుతున్నాడు. చెప్పాను, ఒక దినం నా కారు తోలుతారు, కారు సంఘం బయట పార్కింగ్ లాట్లో ఉంటుందని. అనేక సార్లు ఉపవసించి మనం ప్రార్థించినప్పుడు ఈ లోక అవసరత, అది ఆత్మీయ అవసరత కాదు, లోక అవసరత చాలా చిన్నది దేవుని దృష్టిలో. ఎప్పుడైతే నీ ఆత్మీయ అవసరతలను నువ్వు ఫస్ట్గా ఫుల్ఫిల్ చేసుకుంటావో దేవుడు ఆత్మీయమైన అవసరతలను తీరుస్తూ ఉంటాడు. క్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండనప్పుడు మాత్రమే తన నిజమైన పరిచర్య ప్రారంభించబడింది. మోషే అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ 40 దినాలు అక్కడికి వెళ్ళి ఆ యొక్క కొండలో దేవునితో మాట్లాడి వచ్చాడో అప్పుడు నిజమైన మోషే యాత్ర, ఆనందయాత్ర అప్పుడు మొదలుపడింది. అప్పుడే ఆ పాట నాకు తెలిసి ఆనందయాత్ర అనే కీర్తన అప్పుడే స్టార్ట్ అయి ఉంటుంది. అయితే నువ్వు నేను ప్రభు చెప్పే విషయాలు ఏంటంటే, ఉపవాస ప్రార్థనని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ శరీరాన్ని రక్తాన్ని తీసుకునే ముందు ఇక నుంచి చిన్న సంఘంగా చిన్న మందుగా ఉన్న మనల్ని ప్రభు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే, ఉపవసించి ప్రార్థించి ఆయన కృపను పొందుకోవాలి. విశ్వాసం బలపరచబడాలంటే, విశ్వాసం మనలో వృద్ధి చెందాలంటే ఉపవాస ప్రార్థన కావాలి మనకి. ఒక మాట చెప్పండి, ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడిందండి? అవునా కదా? చెప్పాలి, గట్టిగా చెప్పండి, మీకు తెలిసిన సమాధానమే. దాని దీక్ష అన్న వాళ్ళ దృష్టిలో, మన దృష్టిలో ఏంటిది? అది ఉపవాసం. మన దేశానికి స్వతంత్రం వచ్చిందంటే చెప్పాలి గట్టిగా, ఉపవాసం. మహాత్మా గాంధీ గారు ప్రపంచంలో 240+ కంట్రీస్లో ఒకే ఒక్క దేశానికి శాంతి అనే పదంతో స్వతంత్రం వచ్చింది, అదే భారతదేశం. అంత గొప్ప దేశం మన దేశం. మిగతా నువ్వు 240+ కంట్రీస్లో ఏ కంట్రీనైనా పాయింట్అవుట్ చేయి, ఆ కంట్రీకి యుద్ధాల వల్ల స్వతంత్రం వచ్చింది. ఒక్క భారతదేశానికి మాత్రమే శాంతి ధర వచ్చింది. ఆ మహాత్మా గాంధీకి ఎవరు ఇన్స్పిరేషను? మన ప్రభు అయిన యేసు ప్రభు వారు. దెర్ ఇస్ నో డౌట్. ఎవరు అన్నా అనకపోయినా అదే సత్యం. అది 2:2:4 అన్నది ఎంత సత్యమో అదంతే సత్యం. ఆయన మన భారతదేశానికి మన స్వతంత్రంగా వచ్చి స్వేచ్ఛంగా జీవించి అన్ని చేసామంటే అది దేవుని కృప. ఆ స్వతంత్ర భాగంలో ఆయన గాంధీ గారికి ఒకటే ఆలోచించుకున్నాడు ఆ సమయంలో, యుద్ధాలు నాకున్న జనాలతో ఈ దేశ ప్రజల్ని రెచ్చగొడితే నా దేశానికి స్వతంత్రం రాదు, వచ్చినా అది శాశ్వతంగా ఉండదు. పోనీ కొట్లాట్లు, వర్గాలు, కులాలు అన్నీ తీసుకొచ్చి పోట్లాడినా బ్రిటిష్ వారితో స్వతంత్రం రాదు. నాకున్న ఒకే ఒక ఆయుధం దీక్ష, ఉపవాసంతో కూడిన దీక్ష. ఆ దీక్ష వలన మాత్రమే నా భారతదేశానికి స్వతంత్రం వస్తుందని ఒక బలమైన ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, కొన్ని ధ్రువ ప్రాంతాల్లో అంట పక్షులు 3-4 నెలలు ఉపవాసం ఉంటాయంట. ఆ మంచు పడే సమయంలో పక్షులు, నేను అనేది పశువులు అంటే పశువులు కానీ పక్షులు కానీ ఉపవాసం ఉంటాయండి? చెప్పాలి. మనకు తెలిసి ఉండవు అనుకుంటాం, కానీ బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, ఆయన చెప్తే మీ పశువులకు కూడా పెట్టొద్దురా ఫుడ్ అన్నాడు. ఎవరైనా ఆమేన్, ప్రైజ్ గాడ్. పశువుల చేత కూడా ఉపవాసం చేయించి ఉన్నాడు ఆయన. అయితే మనం కూడా మన జీవితంలో ఈ లోకాన్ని కానీ, ఈ శరీరాన్ని కానీ, ఆ సిలువను కానీ మోసుకొని ఈ లోకాన్ని జయించాలన్నా, శరీరాన్ని జయించాలన్నా, ఆ సిలువను మోసుకొని వెళతా ఈ అంధకార శక్తులను జయించాలన్నా ఉపవాస ప్రార్థనే మార్గం. ఇంక దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఉపవాస ప్రార్థన అంట చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొస్తుందంట. ఎదుటివాడు పరిశుద్ధంగా ఉండాలంటే
నువ్వు ఉపవసించి ప్రార్థించాలంట. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే ఉపవసించి ప్రార్థించాలి. ఎదుటివాడు పరిశుద్ధతలో నడిపించబడాలన్నా, వెలుగులో నడిపించబడాలన్నా కానీ ఉపవసించి ప్రార్థించాలంట. మనం 52 రాష్ట్రాల కొరకు ఉపవసించి ప్రార్థించామంటే దానికి ప్రధాన కారణం ఏంటండి? చెప్పాలి విజయ్ అన్న. 52 స్టేట్స్ కొరకు మనం యథావిధిగా 3 సంవత్సరాల దాకా ప్రార్థించామంటే దానికి బలమైన కారణం ఏమై ఉంటుంది? ఉపవాస ప్రార్థన. అంతా మేము రోమ్ అరౌండ్ మ్యాప్ అంతా రోమ్ అరౌండ్ చేసామంటే దానికి ప్రధాన కారణం ఏంటి? ఉపవాస ప్రార్థన. ఎందుకంటే బంధింపబడిన ఆ బంధకాల్లో ఉన్న వారందరూ బయటికి రావాలంటే ఒక ఉపవాస ప్రార్థన మాత్రమే ప్రధాన ఆయుధం మనకి. నీకు నాకు మన బిడ్డలకి మనందరికి కూడా ఉపవాస ప్రార్థన అలవర్చుకోవాలి. ఈ యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకునే లోపు వారానికి ఒక్క రోజైనా మీరు ఉపవాసన ప్రకటన చేసుకోవాలి. ఇక సంఘంలో కూడా మనం ప్రతి వీక్ ఒక దినము ఉపవాసం ప్రకటిస్తున్నాము. ఆమేన్. ఎందుకంటే మనము యోగ్యపరమైన రీతిలో మన యొక్క గోల్ ఆల్ఫా రట్టాలనే కాదు, నిత్య సియోనికి వెళ్ళాలంటే మన యొక్క ఆత్మీయ అంతరంగ పురుషుణ్ణి పెంపొందించాలి. ఆ పెంపొందించాలంటే వాటిలో ప్రధాన ఆయుధం మనకి ఆ యొక్క ఉపవాస ప్రార్థన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దైవకుమారుడు. ఇటు నుంచి అటు బోండి అంటే, అటు నుంచి ఇటు బోండి అంటే, మరణించిన వాళ్ళు లేదంటే ఆయన నోటి మాట సెలవిస్తేనే లేస్తారు. కానీ ఈ సెట్ అన్ ఎగ్జాంపుల్ 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత మొదలుపెట్టాడు. నువ్వు నేను కూడా ఫాస్టింగ్ అనే యొక్క ఉపవాసం అనే దాన్ని నువ్వు ఆ తీర్మానాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు ఇంకా ఒక మాట చెప్పాలంటే, హిమాలయాల్లో ఆ యొక్క ఋషులంట, జాగ్రత్తగా వినండి, హిమాలయాల్లో ఋషులంట పడుకునేటప్పుడు కూడా ఆ ముళ్ళు లేదంటే మేకులు పెట్టుకొని వాటి మీద పడుకుంటారంట. సాధువులు, జాగ్రత్తగా వినండి, సాధువులు ఋషులు వాళ్ళు తినరు, వాడు ఆ యొక్క శరీరాన్ని నలగొట్టుకున్నారంటే వాళ్ళు చూడగానే చెప్పొచ్చు. ఆ యొక్క జడలు కానీ వాళ్ళ శరీరాన్ని నలగొట్టుకుంటారంట. వాళ్ళకి నిత్య నిరీక్షణ వారి దృష్టిలో ఉంది. కానీ వారికంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ బైబిల్ అంతా ఒకటే, నిరీక్షణ అనే పదంతో నడిపించబడుతుంది. ఆ నిరీక్షణలోకి నువ్వు వెళ్ళాలి, ఆ అనుభవాల్లోకి రావాలంటే ఉపవాస ప్రార్థనను కలిగి ఉండాలి. అన్ని విషయాలు ఒక్కొక్కటిగా ఉపవాస ప్రార్థనలో మనకు దేవుడు మనతో మాట్లాడే విషయాల గురించి మనం అన్నీ కూడా ఒకసారి అన్ని నెమరు వేసుకుందాము. మొదటిగా ఉపవాస ప్రార్థనలో మనము కలిగి ఉండవలసింది అంటే, ఇంకొక మాట చెప్పాలంటే, నేను ఈ పులిపీఠం మీద ఉండి ప్రసంగించాలని లేదంటే సేవ చేయాలని ఎంతోమంది సేవకులు ప్రార్థించారు, మన సంఘస్థులు ప్రార్థించారు. ఒక్కొక్కసారి ఒక మాట చెప్పనా, ఈ పులిపీఠం మీద అట్నుంచి ఇట్లా ఫూటేసి మెసేజ్ చెప్పడానికి రెడీ అయిపోయే లోపల అనేక సార్లు, ఒకసారి కాదండి సోదరుడా, జాగ్రత్తగా నా వైపు చూడు, ఒక్కసారి కాదు అనేక సార్లు నా హృదయాన్ని బాధ పెట్టే సమయాల్లో నేనున్నా. అనేక సార్లు కన్నీరుతో లోపల అంతరంగ కన్నీరుని దిగమించుకొని నేను పులిపీఠం మీద నిలబడ్డా. సోదరుడు సురేషే సాక్ష్యం దానికి. ఏనాడు మమ్మల్ని నమ్మి పెంచిన వారు మనకు దూరమైనా కానీ ఆత్మీయతలో వారు పోయారన్న బాధ ఒకవైపు, అన్ని విషయాల్లో మేనేజ్ చేసుకోలేకపోతున్నానే బాధ. అయినప్పటికీ ఎప్పుడైతే మెట్లెక్కుతానో ఏ ప్రభావం ఏమో పరిశుద్ధాత్మ దేవుడి సహాయం నన్ను నడిపించింది. అనేక మంది పరిశుద్ధులు నా కొరకు లేదు నువ్వు సేవ చేయాలి, నువ్వు పరిచర్య చేయాలి, ఎంతోమంది పరిశుద్ధులు ఆశించారు. నెక్స్ట్ వీక్ కూడా వస్తున్నాడు మన జయరాజ్ అన్న, మన ఆత్మీయ నాయకులు, వన్ ఆఫ్ ద స్పిరిచువల్ లీడర్ అన్న కూడా ఎంతో ఆశించాడు. లేదు నాన్న నువ్వు చేయాలి, నువ్వు పరిచర్య చేయాలి అని ఎంతోమంది ఆశించారు, ఉపవసించి ప్రార్థించారు. నా కొరకు ప్రార్థించిన వారు కూడా ఈ లోకం విడిచి వెళ్ళిపోయి ఉన్నారు. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, ఉపవాసం అనేది ఆశ్చర్యక్రియలను, అద్భుత క్రియలను చేయగలదు. ఇంకా మాట చెప్పాలంటే, ఈ ఋషులు కానీ, సాధువులు కానీ, రాజకీయ నాయకులు కానీ, దేశ నాయకులు కానీ, ఏ నాయకులు చూసుకున్నా వారు దీక్ష దేనికోసం చేస్తారు? ఈ లోకమరమైన ప్రయోజనాల కొరకే చేశారు. ఒక మాట చెప్పాలంటే,
కానీ నువ్వు నేనైతే ఆత్మీయమైన మేలుల కొరకు మనం ప్రార్థన చేయాలి, ఉపవసించి ప్రార్థన చేయాలి. యోనా గ్రంథము 3:7 కూడా చదవండి ఒక మాట. ఇందాక ఒక మాట అన్నాం కదా, 3:7. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఆమేన్. అంటే ఆ రాజు ఆజ్ఞాపిస్తున్నాడండి, అరే బాబు, మనకు దేవుడు ఉగ్రతను తీసుకురాకపోతున్నాడు. ఆ ఉగ్రత నుంచి మనం తప్పుకోవాలంటే, ఆ మరణాపాయాల నుంచి మనం బయటకు పడాలంటే, దేవుడి యొక్క ఉగ్రతకు మనం గురి కాకూడదంటే మనం చేయాల్సింది ఒకటేరా బాబు, మనము తినకూడదు, మనకు పోషణను కలిగించే ఆ జంతువులు కూడా తినకూడదు, అందరూ ఉపవాసం ఉండాలని ఒక రాజు ప్రకటించాడండి. నినివే పట్టణ రాజు దేవుడికి భయపడి. నేను కూడా మన సంఘానికి ప్రకటిస్తున్నా, నువ్వున్న పరిస్థితుల్లో ఇంకా వెలుగులోనికి రావాలని. ఎందుకంటే ఏదో నార్మల్గా ప్రార్థన చేసుకొని పొద్దున ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకు అయితే ప్రభు నేను రక్షించుకోవాలి. ఏదో 5 నిమిషాలు ఏదో 3 నిమిషాలు ప్రార్థించుకోవడానికి అయితే ప్రభు నేను యూఎస్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే నిన్ను అన్ని $1,000 ఇచ్చే జాబ్లోనూ ఆ ఉన్నతమైన స్థానంలో ప్రభు నిన్నుంచక్కర్లా, వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఉంచవచ్చు. బట్ వాట్ యువర్ కంట్రిబ్యూటింగ్ ద లార్డ్. ఎందుకంటే నీ శక్తిని నువ్వు నమ్ముకుంటున్నావు, అందుకనే కొంతవరకు మనం వెళ్తున్నాము. ఎప్పుడైతే నువ్వు ఉపవసించుంటబడతావో, ఎప్పుడైతే నీ శరీరం నలగొట్టబడుతుందో, ఎప్పుడైతే నీ శరీర భాగాలు కృంగి అంటే అవి వేదనకు గురవుతాయో, అప్పుడు నీ అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ శక్తి, ఆ పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారి ఆ పునరుద్ధాన శక్తి నీలో పనిచేస్తుంది. ఒక మాట చెప్పాలి ఏంటంటే, యేసులాగా నువ్వు ఉండాలంటే ఎప్పుడు అనగలవో తెలుసా? ఆయనలాగా ఉపవసించి ప్రార్థించినప్పుడు యేసులాగా ఉండగలవు. యేసులాగా తగ్గింపును ఎప్పుడు కలిగి ఉండాలో తెలుసా? యేసులాగా ఉపవసించి ప్రార్థించినప్పుడు. యేసులాగా ప్రేమను ఎప్పుడు కలిగి ఉంటావు? ఆ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి ప్రభు కౌగిలించుకున్నాడే, ఆ ప్రేమను నువ్వు కలిగి ఉండాలంటే ఉపవసించి ప్రార్థించాలి. ఆ ఉపవాస జీవితాన్ని అలవర్చుకోవాలి. ఎందుకంటే మనము ఇంకా మన లెవెల్ని పెంచుతున్నాం, ఇక తినేది ఇంకా తింటున్నాం, కానీ అలా తగ్గిట్లే వాటిని. నేను కూడా అంతే, శరీరదారిని. అన్నప్పుడు ఫాస్టింగ్ ఉండి, ప్రియా నేను చర్చికి వెళ్తున్నా, అర్ధగంటలో నేను ముగించుకొని వచ్చేస్తా, ఇప్పటికే ఫాస్టింగ్ ఉన్నా కదా, అర్ధగంటలో రెడీగా ఉండాలని చెప్పా. ఆకలితో ఆ వేదనకు గురి కావాలి. అర్ధగంటను వచ్చి అది 1.5 గంట అయిపోయింది. ఎందుకంటే దేవుని మందిరంలోకి ఎప్పుడైతే వెళ్తామో మన కాదు, ఆయన కృప పని చేస్తుంది మనలో. ఆమేన్. ఆ శరీరాన్ని వేదనకు గురి చేయాలి. నువ్వు అనుకోవచ్చు, నేను ప్రార్థన 1 గంట సేపు చేసుకోలేకపోతున్నానంటే వేరే వాళ్ళు కారణం కాదు, నీకు నువ్వే కారణము. ఎందుకంటే నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవడానికి ఇష్టపడట్లా. ఆ శరీరానికి ఎప్పుడైతే వేదనకు గురి చేస్తా, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయా? ప్రార్థనలు అడుగు, ఉపవసించి ప్రార్థించి అడగండి. ఇదిగో నా ప్రార్థనా స్థాయిని ప్రభా, అమెరికానేమో నేను ఎక్కేటప్పుడు సాక్ష్యంగా వచ్చాను, అమెరికా వచ్చాక ఆ సాక్ష్యాన్ని మర్చిపోయాను ప్రభా అని అడుగు. దేవుడు ఇస్తాడు. ఆయన నీకు ప్రార్థనా జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అనేక మంది భక్తులు ఉన్నారు, ఎజ్రా కానీ, శామ్యూయేల్ కానీ, ఇంకా గొప్ప గొప్ప భక్తులు. వీరి విజయరహస్యం మోషే కానీ, వీరి విజయరహస్యం ఒకటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. ప్రతిదినము ప్రతి వారంలో ఒకరోజు కేటాయించుకొని, లేదు ఒక పూట మొత్తం ఒకరోజు ఉండలేకపోతున్నారు, ఆ పూట అయినా మీరుండి నియమం పెట్టుకొని ప్రార్థన చేసి, అప్పుడు మీరు ఆ యొక్క విజ్ఞాపనలు, సంఘ విజ్ఞాపనలే కానీ, లేదంటే మనల్ని ఉంచిన పట్టణములు, ఈ 159 కౌంటీలు, జార్జీలో 52 రాష్ట్రాలు, 5 టెరిటరీ ప్రాంతాలు, ఇంకా యాల్ఫరటా ప్రాంతం, రోస్వేల్, డులుత్, స్టోన్, ఇంకా మరి స్టాక్ బ్రిడ్జి,
ఆ డికేటరు, జాన్స్ క్రీకు, ఇంకా మారియట్టా, ఇంకా క్యాంటాను, బాల్ గ్రౌండ్, ఈ ప్రాంతాలన్నీ కూడా నీ యొక్క నోటిలో ఉండాలి. నువ్వు ప్రార్థించడానికి సమయం కావాలని దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే నేను యోగ్యునిగా మార్చి ప్రభు ఇక్కడ ఉంచారు. యు ఆర్ ఏ వర్తీ పర్సన్ టు స్టే ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఒక మాట చెప్పండి, నీకంటే భక్తిపరులు లేరా ఇండియాలో? మీ సంఘాల్లో భక్తిపరులు లేరా? నీతో చదువుకున్న క్రిస్టియన్స్ లేరా? చెప్పాలి, నీతో చదువుకున్న క్రిస్టియన్స్ లేరా? మీ సంఘాల్లో ఉన్న క్రిస్టియన్స్ లేరా? మీ బంధువుల్లో నీకంటే భక్తిగా ఉన్న క్రైస్తవులు లేరా? వారందరికీ లేని ధన్యత ప్రభువు నీకు ఇచ్చి ఉన్నాడంటే ప్రభువు నీ నుంచి ఆశిస్తున్నాడు. ఆ ఆశించిన దాన్ని నువ్వు నెరవేర్చాలి అంటే ఉపవసించి ప్రార్థించటమే. ఒక మాట చెప్పాలంటే అపోస్తులైన ఆ యొక్క అపోస్తుల కార్యం ఇప్పుడు చదవండి, 9వ అధ్యాయం 17-29 ఇప్పుడు చదువుకుందాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా, ఏవి రాలి అంటే పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఆ తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. తర్వాత కూడా చదువమ్మా. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. ఆమేన్. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు పరిచర్య ఎలా ప్రారంభమైందండి? అక్కడ ఎప్పుడు తిన్నాడు ఆయన? అప్పటి వరకు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తుని తర్వాత ఆయన యేసుక్రీస్తు వారి పరిచర్య ఎలాగైతే ఉపవాసంతో ప్రారంభమైందో, ఇక్కడ ఆ యొక్క పౌలు పరిచర్య కూడా కళ్ళు కనిపించట్లా, కానీ దప్పిక కలుగుతుంది. ప్రభుతో ఆస్వాదిస్తున్నాడు ఆ బంధాన్ని. ఇదిగో నువ్వు అక్కడ అననీయ దగ్గరికి వెళ్ళి ఎట్లా పోతాడండి? గుడ్డోడు ఎట్లా పోతాడు ఆలోచించండి. కళ్ళు మూసుకొని ఎక్కడి నుంచి బయటికి వెళ్ళి మీ కారు దగ్గరికి వెళ్ళండి. ఎక్కడికి వచ్చాడు ఆయన? తమస్కా గుమ్మాలు సాక్ష్యం ఇస్తాయంట పౌలు గురించి. తమస్కా గుమ్మాలు అడిగితే చెప్తాయంట, ఇతను సౌలు, ఓ క్రీస్తు పేరు చెప్తే దూషించిన వాడు, ఇదిగో నేను సాక్ష్యం ఇస్తున్నా, ఇతను సౌలుడు పౌలుగా మారి అనేక నంచిపోతున్న ఆత్మలకు ఆదరణ కలగచేశాడని సౌలు గురించి తమస్కా గుమ్మాలు సాక్ష్యం ఇస్తాయంట. అంత ప్రార్థనాపరుడని, అంత ఉపవసించేవాడని. మరి నీ గురించి నా గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారండి? చెప్పాలి. మన భార్య ఇస్తుందా మన గురించి సాక్ష్యం? మనము ఏదైతే ప్రేయర్ రూమ్లని మనం అనుకుంటున్నామో ఆ ప్రేయర్ రూమ్ మన గురించి సాక్ష్యం ఇస్తుందా? వాటికే జీవం ఉంటే మనకు సాక్ష్యం ఇస్తుందా అండి? ఉపవాసం నేర్చుకోవాలి, మన బిడ్డలకు నేర్పాలి. మనకెంతో భారం ఉంది, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము. ఏదండి ఒక మాట? కోత విస్తారంగా ఉంది. ఆ మాట అంటాం కూడా మనం అసలు వీ కెనాట్ రిప్లేస్. తెలుగు వాళ్ళు అన్నట్టు తమిళ వాళ్ళు కాదు, మలయాళం వాళ్ళు కాదు, ఎవరు అనరా మాట. కోత విస్తారంగా ఉందంటాం. పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ కొద్దిగా మనం ఉండాలని ప్రభు నిన్ను నన్ను తీసుకొచ్చాడు. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థన ద్వారానే ఆ వాక్యాన్ని మనం రీచ్ అవ్వగలం. ఆ కొద్ది మందిలో నువ్వు నేను చేర్చబడాలంటే మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. భార్యాభర్తలుగా కూడుకొని ఉపవసించి ప్రార్థించుకోవాలి. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. ఏదైనా దాహం అయితే కొద్దిగా మంచిలు తీసుకొని మళ్ళీ ప్రార్థనలో గడుపు. శోధన జయించాలన్నా, దుష్టుని జయించాలన్నా, అంధకార క్రియలను జయించాలన్నా మనం ఉపవాసం ఉండాలి. అసలు దుష్టుడు ఒక్కొక్కసారి మన జోలికి వస్తాడా అండి? వీళ్ళు పొద్దున్నే లేచేవాడు కదా, వీళ్ళు ఇంటికి పోయిన అనవసరం అనుకొని వెళ్ళిపోతాడు అట్నుంచి అంటే. అవునా కాదా? దుష్టుడు మన మీద ఎవరో చెప్తున్నారు, బ్రదర్ చెప్తుంటే చెప్పాను,
బ్రదర్ నన్ను సాతాను బాగా శోధిస్తున్నాడు అన్నాడు. ప్రార్థన ఎంతసేపు చేసుకున్నావు బ్రదర్ అన్న, సేపు చేసుకో, ఇంక నిన్ను ఆయన శోధించడు, నిన్ను నువ్వే శోధించుకుంటున్నావు. ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం కలిగి ఉంటావో ఆ దుష్టుడి యొక్క ఆలోచన తలంపు కూడా నీ గృహం మీద, నీ బిడ్డల మీద పడవండి. ఆ ఉపవాస శక్తి నీ యొక్క గృహాన్ని కప్పి ఉంచుతుంది. ఆ పునరుద్ధాన, ఆ శిలువ శక్తిని నువ్వు పొందుకోవాలి. అసలు ఆ శిలువ శక్తిని నువ్వు పొందుకోవాలంటే నీకు నువ్వే ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పుకునేవాడిగా ఉండాలి. మనం 12 నెలలుగా ఉపవాసాలు ఏ ఒక్క నెలలో కూడా శామ్యుల్ అన్న కారణం ఏనాడు మర్చిపోలేదు. మనందరం కలిసి చేశాము. ఎంత కష్టపడ్డారండి. ఒక గుజరాత్ ఆమె అయితే నీకు రైడీని పోయిన ఎట్టబడితే అట్ట నోటికి వచ్చినట్టు ఆమెను అనేదంట తబితా గారిని. నేను ఒకటే చెప్పా, మనమందరం ఒకటే చెప్పాం సంఘం, ఏమని? మన దేవుడు నమ్మదగిన దేవుడు, మనల్ని సిగ్గుపరిచే దేవుడైతే కాదు. ఈ సంఘానికి ఎప్పుడు మేము బెంజికారుల్లో కారణాల్లో రావాలని ప్రార్థన చేయాల, ఇక్కడికి వచ్చి అన్నీ పొందుకోవాలని ప్రార్థించాం. మేము మా మనసు తగిన వాళ్ళు, మా భారాన్ని కలిగిన వారు మనందరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యక్రియలు, అద్భుత క్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. మొదటిగా అంటే కొన్ని 2-3 విషయాలను జాగ్రత్తగా చూసుకొని, మొదటిగా ఉపవాసం అంట దేవుని యొక్క సేవ కొరకు చేయాలంట. చదవండి, అపోస్తల కార్యంలో 13:2 చదువుకుందాము. త్వరగా మనం చూసుకుందాము. మొదట ఉపవాసం అనేది సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఆమేన్. జాగ్రత్తగా వినాలి అందరూ. ఇటు చూడండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఉపవాసం ద్వారా ఇది ఎక్కువ వస్తుంది. ఉపవాసం ద్వారా అంటే ఇక్కడ ఈ యొక్క సందర్భాన్నే కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ మనం ఆరాధన అంటే దాంట్లో ఏమేం భాగాలు ఉంటాయి బ్రదర్ నిత్య అన్న చెప్పండి. ఆరాధన అంటే మనందరం ఏమేం భాగాలు ఉంటాయి? పాడటము, స్టార్టింగ్ ప్రేయరు, టెస్టిమనీస్, పాడటము, స్తుతించటము, ఇంకా కానుకలు సమర్పించటం చేసిన మేలుని బట్టి. అయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీ ఆరాధనలో నీ ఉపవాస ప్రార్థన కూడా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. అట్లీస్ట్ శరీరాన్ని తీసుకునేటప్పుడైనా ఆ దినం ప్రతిష్ఠించుకొని ఉపవసించి రాండి దయచేసి. ఆ దినమైన ఆదివారమైన మనం తినకుండా వచ్చినట్లయితే ఒక మనిషి ఆహారం లేకుండా ఎన్ని రోజులు ఉండగలడండి సహజంగా? అప్రాక్సిమేట్గా 3 days కాదు, 7 days కంటే ఇంకా ఎక్కువే. 19 బహుశా 20, 30, 40 ఉండుంటాడు. ప్రభు ఆయన మహాకృపంటే ఉంటాడు ఖచ్చితంగా. అట్లీస్ట్ మనం హాఫ్ పూటైనా ఉందాం. కమ్యూనియన్ తీసుకునేటప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని రండి. ఒక సిద్ధపాటుతో అందరితో సంఘంతో కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఆ శరీరాన్ని, రక్తాన్ని తీసుకొనండి. ఆయన పునరుద్ధాన శక్తి మనలో పనిచేస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, వాళ్ళు అప్పుడు దాకంట ఉపవసించి ప్రార్థించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో దేవుని చిత్తం వారిని పిలిపించి ప్రార్థించి వారిని వాళ్ళ యొక్క డీకాన్స్గా వాళ్ళని అనాయింట్ చేయండి అని పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేశాడు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది? ఉపవసించి ప్రార్థించినప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు గైడెన్స్ ఇస్తాడు. ఆయన చిత్తం ఇది అని తెలియపరుస్తాడు. అన్ని విషయాల్లో ఈ సంఘంలో ప్రతి బాధ్యత మరి శామ్యూల్ అన్న ఫస్ట్లో ఇనిషియల్గా కొన్ని మిస్టేక్స్ చేసేవాడు. ఆ తర్వాత నేను చెప్పాను, అన్నా నువ్వు ప్రార్థన చేసుకొని సిద్ధపడి రావాలి అని. ఆ తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్స్లు, అంటే ప్రతి విషయానికి కూడా దేవుని మందిరంలో చేసే ప్రతి చిన్న పని కూడా, ఆ సేవ చేసే విషయంలో కూడా, నువ్వు కరపత్రాలు పంచాలనే విషయంలో కూడా, నీ మిత్రులు రక్షణలో నడిపించబడాలనే విషయంలో కూడా, నీ యొక్క కొలీగ్స్కి సువార్తను యేసు ప్రభువారు అయా పాపుల కొరకు వచ్చారని నువ్వు పరిచయం చేయే విషయంలో కూడా నీ ఉపవాస ప్రార్థన వెనుక దాగుండాలండి. ఉపవాస ప్రార్థన లేకుండా నువ్వు దేవుని పని 0% కూడా చేయలేవు. ఉపవాస ప్రార్థన ప్రాధాన్యం.
నీ శరీరాన్ని నలగొట్టుకొని ఆయన సిలువ ఎప్పుడైతే నలగొట్టుకుంటావో అప్పుడే ఆయన సిలువ మోయటానికి నీకు అవకాశం ఇస్తాడు. ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటున్నారంటే, ఒక మాట చెప్పాలంటే, ఉపవాసం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు. ఇదిగో వారిని ఎంచుకోండి, వారిని ఎంచుకొని వారి మీద చేతులుంచి ప్రార్థించండి, వాళ్ళకి పనిచేస్తారు. మనం కూడా ఏది ప్రతి విషయంలో కూడా మనం ఒక ముందు వారమో అంతకు ముందు వారమో ఉపవాస ప్రార్థన నుండి ఆ తర్వాత ఆ పనిని ప్రారంభిస్తాం మనం ఏదైనా సరే. ఇంకొకటి రెండవ మాటగా చెప్పాలంటే, విశ్వాసాన్ని వృద్ధి పొందటంలో కూడా మన యొక్క, ఇప్పుడు చదవండి మత్తయి సువార్త, విశ్వాసం వృద్ధి పొందుటకు ఉపవాసం చేయాలి. మొదటిది ఏంటంటే ఆయన యొక్క సేవ, యేసుక్రీస్తుకి నేను సేవ చేయాలి అనే ఆలోచన తలంపు నీలో ఉంటే, ఎందుకంటే యెహోషువ అంటాడు, నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తున్నాము. సేవించటం అంటే ఆయన వలె ఉపవసించి ప్రార్థించటము. సేవించటం అంటే ఆయనలాగా ముమ్మారు రాత్రులు ప్రార్థించటము. ఆయన సేవించటం అంటే మన శరీరాన్ని ఆయన సిలువలో ఎలా నలగొట్టుకున్నాడో మనం నలగొట్టుకోవాలి. అదే ఆయన సేవించటము, ఆయన సేవ చేయటం అంటే అదే. నేను చేసేది సేవే. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మీ యొక్క ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు, మీ గృహాల్లోకి వెళ్ళినప్పుడు, మీ కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు కూడా చేసేది కూడా సేవే. ఇది సేవే, అది సేవే. చదువుకుందాం ఒక మాట. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19-21 చదవండి. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతని మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్. అంటే ఏ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలన్నా, ఇప్పుడు మన ముందు మనం బ్రతుకుతున్న ఈ సొసైటీలో దెయ్యాలు కనిపించలేదా మనకి? చెప్పాలి. కనిపిస్తున్నాయా కనిపించట్లేదా? మన గృహాల్లో కూడా అప్పుడప్పుడు వస్తాయి. అవునా కదా? చెప్పాలి గట్టిగా. మన గృహాల్లో కూడా కనిపిస్తాయి అప్పుడప్పుడు. పట్టరాని కోపం, పట్టరాని అసమాధానం, పట్టరాని ద్వేషం, ఇవన్నీ దెయ్యాలకు సంబంధించినయే. ఇది యేసు ప్రభు వారికి సంబంధించినయా? చెప్పాలి. ఇవన్నిటినీ నువ్వు జయించాలంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు వచ్చి, అయ్యా మేమెందుకు వెళ్ళగొట్టలేదంటే ఆయన ఒకటే చెప్తున్నాడు, అరే అల్ప విశ్వాసులారా, నేను మీకు మాదిరిగా ఉన్నాను. నేను ప్రార్థిస్తుంటే మీరు పడుకుంటారు, నేను ప్రార్థిస్తే మీరు కబుర్లు చెప్పుకుంటారు, నేను ప్రార్థిస్తే మీరు ఊళ్ళో లేని సంగతులన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు, నేను ప్రార్థిస్తే మీరు తిండి గురించి ఆలోచిస్తారు. ఇంక మీరు ఎలా రా మీరు వదిలిపెట్టేది? మీకు ఎలా రా దెయ్యాలు వదిలేదు? ప్రభు వారిని హెచ్చరిస్తున్నాడు. అన్నీ చూశారు కానీ ఆయన అనుసరించే ఉపవాస ప్రార్థన చేయలేకపోయారు. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన వారు ప్రారంభించారో అప్పుడు ప్రభు ఈ లోకం నుంచి ఆరోహమయ్యాడు, తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు నిజమైన సేవ ఆ యొక్క శిష్యులు చేసి ఉన్నారండి. ఆమేన్. నువ్వు నేను కూడా ఈ అంధకార శక్తులు, ఈ దెయ్యాలని మనం తొలగించాలంటే, ఒక సోదరుడు నాకు ఫోన్ చేసి అంటున్నాడు, తమ్ముడు అసలు ఎక్కడ చూసినా కానీ ఈ విగ్రహాలు పెట్టి పూజలు చేసుకుంటున్నారు వాళ్ళు, మన యూనిటీ అంటే ఏదో తెలియజేయాలంటున్నాడు. అట చేస్తే ఆ దెయ్యాలంటే చెప్పండి. మనం పోయి ఇప్పుడు అన్ని సంఘాల దగ్గర పలానా ఆల్ఫారట మేయర్ హౌస్ దగ్గర అందరం పోయి అన్ని సంఘాలు తెలుగు వాళ్ళు రండిరా అంటే ఉట్టికి రమ్మంటే రారు, ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తే మహా అయితే 2000-3000 మంది జార్జియాలో ఉంటారు. అందరిని చూసి ఆ విగ్రహాలు ఏం భయపడవు. కానీ ఆ 2-3 వేల మందిలో ఒక్కడున్నా ఉపవసించి ప్రార్థించేలాగా, ఎజ్రాలాగా ఆశ్చర్యక్రియలు దేవుడు చేస్తాడండి. ఆమేన్. దేశం యొక్క అంధకారం నుంచి నడిపించబడాలని ఆ ఎజ్రా భక్తుడు ఉపవసించి ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఉపవసించి ప్రార్థన చేశాడు. ఆ నెహెమ్యా ఎజ్రా స్థానంలో ప్రభు నిన్ను నన్ను చూడాలని ఆశిస్తున్నాడండి. ఇంకొక మాట చెప్పాలంటే, ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 58:14 కూడా చదవండి. 58:14 కూడా చదవండి.
58:14. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఆమేన్. దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో అంటే చెప్పాలి. ప్రెసిడెంటా, గవర్నరా, మేయరా, ఈ దేశం పరంగా ఒక ఉన్నతమైన స్థలములో ప్రభువు నిన్ను ఉంచాలని వాగ్దానం చేస్తున్నాడు. నేనేమంటానంటే యెషయా ప్రవక్త ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడంటే, ఆత్మీయ స్థితిలో, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, ఆత్మీయమైన స్థితిలో నిన్ను ఉన్నతమైన స్థలాల్లో ఉంచాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఉన్నతమైన స్థలాల్లో అంటే ఉపవసించే ప్రార్థనలో నువ్వు ఉన్నతమైన స్థలాల్లో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. సంవత్సరాలు పెరిగే కొద్దీ అనేక బోధలు అంటున్నాము. మనకు ముందు పితరులు చనిపోయి నిద్రించి ఉన్నారు. గొప్ప దైవజనుడు యేసన్న గారు, జ్ఞానయ్య గారు, అనేక పరిశుద్ధులు శరీరాన్ని 20 రోజులు నెలకుండేవాడంట బ్రదర్ యేసన్న గారు. ఆత్మీయ తండ్రి నాకు 20 రోజులు ఉండేవాడంట ఉపవాసం. ఈ దినమున 14,000 సంఘాలు ఉన్నాయంటే అది మామూలు విషయమా అండి? ఒక సేవకుడు ఉపవాస కూడిక మా బజార్లో చిన్న ప్రాంతంలో పెడితే ఆ ఉపవాస కూడికి వెళ్ళిన తర్వాత ప్రారంభమైంది నా జీవితం. చిన్న ఉపవాస కూడిక, ఆ డ్రమ్ములు కొట్టుకుంటే ఎంతమంది, ఒక 10 మందో 15 మందో. ఆ ఉపవాస ప్రార్థనలోనే ఆ దైవజనులు ప్రార్థించేటప్పుడే దేవుడు నన్ను నిర్ణయించి ఉన్నాడేమో. ఇక్కడ నువ్వు ఉపవాసించి ప్రార్థన చేస్తే చీకట్లో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించి వాడు సేవకుడిగా మార్చబడతాడు. విశ్వాసం ఉంచాలి. నేను దారిలో వచ్చేటప్పుడు కూడా అమెరికా చర్చెస్ క్లోజ్ అయిపోతున్నాయి. దానికి కారణం ఎవరంటే మనమే, వాళ్ళు కాదు. ఎందుకంటే ప్రభు నిన్ను తీసుకొచ్చాడు, నువ్వు చూసి కూడా దాని గురించి ప్రార్థన చేయట్లేదుగా. అనేక విషయాల్లో లోకపరంగా మిత్రులు తాగుతున్నారు, మనం చూస్తున్నాం. అనేక మందిని ఒక లిస్టు రాసుకొని వారి గురించి ప్రార్థన చేస్తున్నావా? డిసెంబర్ ఒక మాసం దగ్గరకు వస్తుంది, ప్రార్థన చేయండి. అనేక మంది అన్యుల్ని దేవుని ప్రేమను తెలియపరచడానికి ఇక్కడ మనం క్రిస్టమస్ ఆరాధన జరుపుకుందాం. అప్పుడు వారందరికీ పిలిచి వాక్యం చెప్పేది ఏమీ లేదు, మనం సంఘంలో నేర్చుకునే ప్రేమ తగ్గింపు వారు కనపరిస్తే చాలు. అవసరమైతే వారి యొక్క పాదాలను కూడా కడగటానికి ఏమాత్రం సంశయించుకోవద్దు. ఉపవసించి ప్రార్థించండి. డిసెంబర్ అప్పుడు మనం వచ్చినప్పుడు వారిని ప్రేమతో హగ్ చేసుకొని యేసుక్రీస్తు ప్రేమను మన ద్వారా తెలియపరచటమే. నేనేదో 4-5 రెఫరెన్సులు రాసుకొని చెప్పినంత మాత్రం వాళ్ళు మారరు. మనం చూపించే ప్రేమ ద్వారా మారుతారు వాళ్ళు. మనం చూపించే తగ్గింపు ద్వారా మారుతారు. వారి పాదాలను కడగండి. ఎలా కడుగుతారంటే సిద్ధపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, మనకు లిస్టు కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాము. ఆ లిస్టులో ఉన్న పేర్లందరి కొరకు ప్రార్థించండి. ఎప్పుడైతే మన బాధ్యత మందిరానికి తీసుకురావడానికి, మందిరానికి వచ్చాక ప్రభు బాధ్యత అది. ఇంకొక మాట చెప్పాలంటే దానియేలు గ్రంథం 10:18 కూడా చదవండి. నువ్వు ఉపవసించినప్పుడు 10:18 దానియేలు గ్రంథం. పది 18 మరొకసారి చదవండి. అంటే 3వ వాక్యం కూడా చదువు. ఇప్పుడు అది ఎక్కడ ఎందుకు జరిగింది అనేది 3వ వాక్యం కూడా చదవండి. 13. నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. ఆమేన్. ఏం చేశాడంటే దానియేలు ఉపవసించి ప్రారంభించాడండి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు సహోదరి చదివింది 18వ వాక్యం చదవండి. ఇప్పుడు చదవండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు భయపడకుము నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. ఎవరండి ఆయనకి చెప్పింది?
పరిశుద్ధాత్మ దేవుడు దూత ఎప్పుడైతే నీ శరీరాన్ని నలగొట్టుకుంటావో, అరే బాబు నువ్వు బలహీనతలో ఉన్నావు, నేను నిన్ను బలపరుస్తున్నాను, ఆయన తాగుతాడు నిన్ను. ఆయన దేవదూతల్నే నీకు నీ పాదాలకు రాయి తగలకుండా కాపాడతాని వాగ్దానం చేసిన దేవుడు, నువ్వు ఉపవసిస్తే దేవదూతలు వచ్చి పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను బలపరుస్తారు అన్ని విషయాల్లో. నీకు రాబోయే ఆపదల నుంచి తప్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు అనుకోవచ్చు రోడ్డు మీద వచ్చేటప్పుడు ఎంతమంది నిన్ను గుద్దటానికి వచ్చి ప్రభు దూతలు తప్పించున్నారు ఎవరికేం తెలుసు. ఎంతమంది అనారోగ్యం, ఇంకా కరోనా ఇంకా వస్తుంది, అనేక అనారోగ్యాలు, చెప్పలేని వైరస్లు ఉన్నాయి మన చుట్టుపక్కల. మన దరి చేరకుండా దేవుడు ఆయన దేవదూతల కాపుదల ఉంచాడేమో. సంఘ ఉపవాస ప్రార్థన నీకు క్షేమాన్ని కలగచేసిందేమో. నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు అద్భుతంగా నీ జీవితాన్ని మారుస్తాడు. దానియేలు ఎప్పుడైతే ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉన్నాడో భక్తుడు, ఇట్లా ముట్టి ధైర్యము తెచ్చుకొని అని ఆ యొక్క దూత మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడితో. నీ యొక్క పరిస్థితుల్లో నువ్వు పిరికివాడుగా ఉన్నావేమో. అరే మా బాస్ అంటే నేను భయపడాల్సి వస్తుంది, ప్రతి సందర్భంలో నాకు ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది, మా ప్రిన్సిపాల్కి భయపడాల్సి వస్తుంది, అన్ని విషయాల్లో అన్యుల కంటే భయపడాల్సి వస్తుంది, ప్రతి విషయంలో పిరికివాడుగా ఉన్నామేమో. ఉపవసించి ప్రార్థించు, దేవుడు అద్భుత రీతిగా నీకు ధైర్యాన్ని కలగచేస్తాడు. ఎప్పుడైతే ధైర్యమును కలిగి ఉంటావో ఆయన మహిమార్థమై జీవించగలవు. చివరిదిగా పరిశుద్ధత కొరకు ఉపవాసం చేయమని ప్రభు సెలవిస్తున్నాడు. ఇప్పుడు చదవండి 1 కొరింథీయులు 9:27 మాటలు చదువుకుందాం. మరియు 1 కొరింథీయులు 9:27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఆమేన్. నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకుంటున్నావా? నేను కూడా పొద్దున్నే లేచి ఇంకో 10 నిమిషాల తర్వాత లేద్దాంలే అనుకోను. శరీర బలహీనతలు నేను కూడా జయించలేకపోతున్నా కొన్నిసార్లు. ఎందుకంటే నా శరీరం నా లోబడి ఉన్నట్ల. మొన్న సోదరి విజయాన్న చెప్తున్నాడు, బ్రదర్ నేను దోలేదేమో సిస్టర్ అడిపోయిడుపో అంటుంది, మళ్ళీ అవదోలమంటే సైలెంట్గా ఉంటుంది. ప్రైజ్ గాడ్. అంటే మన కారు మన అధీనంలో ఉండాలని మనం కోరుకుంటున్నాము, కానీ మన శరీరాన్ని మన అధీనంలో ఉండాలని కోరుకుంటున్నామండి. మన శరీరాన్ని మనం ట్రైన్ చేసుకుంటున్నావా? మన మోకాలను మనం ట్రైన్ చేసుకుంటున్నామా? మన చేతుల్ని మనం ట్రైన్ చేసుకున్నామా ఆయన వైపు ఎత్తడానికి? ట్రైన్ చేసుకోవట్లా. ఎందుకంటే మీ పిల్లల్ని, మా పిల్లలతో సహా అందరిని పిలిచి పిల్లల్ని ఒక్కొక్కరిని ఆ గదిలో తీసుకుబెడితే అందరు రిపోర్ట్ ఇస్తారు. కానీ మన శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. మనం చెప్పినట్టు మన కారు ఎలా నడుస్తుందో, ఎడు తిప్పితే స్టీరింగ్ వెళ్తుందో, మన శరీరం మన అధీనంలో ఉండాలి. మనం ప్రార్థన చేయాలంటే అది సహకరించాలి. ఇంకొక మాట చదువుకోవాలంటే మత్తయి సువార్త కీర్తనలు 69:10 కూడా చదవండి. 69:10 కూడా చదవండి. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. ఆమేన్. ఉపవాసం ఉండి కన్నీరు విడిచే అనుభవాల్లోకి రావాలి. నువ్వు అసలు కన్నీరే రాకపోతే నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లట్లేదు, నువ్వు పరిశుద్ధుడిగా ఉంటున్నావు. ఇక నువ్వు సంఘాలకు కూడా రానక్కర్లేదు. నువ్వు కన్నీరు కార్చే అనుభవాల్లో దావీదుకి ఏం అవసరం అండి? కన్నీరు కార్చాల్సిన అవసరం ఏముందండి? పాపం చేశాడు, ఒప్పుకుంటే ప్రభు వదిలే క్షమిస్తాడని ఆయనకి తెలుసు. నిందాస్పదం ఆయన అంటున్నాడు. అంతగా ప్రార్థించాడు, అంతగా కన్నీరు విడిచాడు. మరి వాట్ అబౌట్ యూ అండ్ మీ? ఉపవసించి కన్నీరు కార్చండి. ఉపవసించి కన్నీరు కాస్తే దేవుడు ఆశ్చర్యక్రియలు చేస్తాడు. నీ బిడ్డ ప్రార్థన చేసుకోలేకపోతున్నాడు, నీతో కలిసి కన్నీటి ఉపవసించి కన్నీరు కార్చండి. అన్ని విషయాల్లో మన తల్లిదండ్రులు మన కొరకు కన్నీరు కార్చారు కాబట్టి, మన తల్లిదండ్రులు మన కొరకు కన్నీరు విడిచారు, ఉపవసించి ప్రార్థించారు. ఎందుకంటే గత 20 సంవత్సరాల క్రితం అంటే ఎక్కువ సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు ఉండేవి. ఇప్పుడు అతి తక్కువ అయిపోతున్నాయి ఉపవాస ప్రార్థనలు. లైవ్లో ఉపవాస ప్రార్థనలు ఎక్కువ అవుతున్నాయి, కానీ ఇన్ పర్సన్
ఉపవాస ప్రార్థన తక్కువైపోతున్నాయి. అందుకే ప్రభు పిలిపిస్తున్నాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే 1 సమూయేలు 7:10 కూడా చదవండి. 1 సమూయేలు కాదు, మత్తయి సువార్త 5:4 కూడా చదవండి. దగ్గరకు వచ్చేసి క్లోజ్ చేసుకుందాం. సాత్వికులు ధన్యులు 5:4. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆమేన్. దుఃఖపడువారు ధన్యులు అంటే నా యొక్క అర్థం ప్రకారం నేను ఆలోచించిన రీతిగా దుఃఖపడి ఉపవసించి దుఃఖపడేవారు ధన్యులు. అది నా దృష్టిలో నేను అర్థం చేసుకోవాల్సింది. దుఃఖం ఎందుకు వచ్చిందండి మనకు? మన శరీరంలో ఏదైనా ఆకలి తక్కువైన అన్ని విషయాల్లో నువ్వు ఉపవసించాలంటే ప్రభు నేర్పించిన రీతిగా ఒక్కసారి ఆలోచించండి. మోషే 40 రోజులు అక్కడికి వెళ్ళాడు, కన్నీటితో అడుగుండడా? చెప్పాలి. ఆయన 40 రోజులు అక్కడ ఉన్నాడు. 40 రోజులు మోషే అక్కడ ఉన్నాడంటే ఆయన కన్నీరుతో అడుగుంటాడు దేవుణ్ణి. ప్రభువా, నేనేదో కోపస్తుని ప్రభువా, మా ప్రజల్ని నువ్వు వాగ్దాన దేశానికి తీసుకెళ్ళి ప్రభువా అని కన్నీటితో అడిగి ఉన్నాడండి. మన శరీరాన్ని ఆయన ఉండటంతో పాటు ఇంకెవరెవరున్నారు? ఆయనకి అనుగుణంగా ఇంకొకళ్ళు ఎవరున్నారు అక్కడ ఉపవాసము? చెప్పాలి. మోషేతో పాటు ఇంకోళ్ళు కూడా ఉన్నారు ఉపవాసం ఆ కొండ కింద. ఎవరు? యెహోషువ. ఇంకా ఆయన కూడా ఉపవాసం ఉన్నట్టే. అందుకనే ఆ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పబడ్డాయి. మనం ఉపవాసించట్లో ఆసక్తి కలిగి ఉండాలండి. నువ్వు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తే దేశం మారిద్దా అని. దేశం మారిద్ది. ఒక మాట చెప్పాలంటే, ఏదైతే క్రైస్తవ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉందో అమెరికా దేశంలో, నువ్వు ప్రార్థిస్తే ఆ పర్సంటేజ్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. మనం ప్రార్థించట్లో లోపిస్తున్నాం కాబట్టే అన్ని యొక్క ఆ విగ్రహాలు, వారి యొక్క ఆలయాలు అన్నీ కూడా విచ్చలవిడైపోతున్నాయి. 20 సంవత్సరాల తర్వాత అంటే స్పానిష్ లాగే తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుందంట అమెరికాలో. ఇప్పుడు దాకా ఇంగ్లీషు, తర్వాత స్పానిష్, మూడోదిగా తెలుగు లాంగ్వేజ్ కూడా ఉండిద్దంట. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత అంటే హ్యానా వాళ్ళు, మన జెస్సీ వాళ్ళు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోతే అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా నీ చేతిలోనే ఉందండి. ఇంకా సమయం ఏమైపోలేదు. భారతదేశంలో అంత పర్సిక్యూషన్, మన శరీరాన్ని నలగొట్టుకొని కుటుంబంగా ఇక్కడున్న కొన్ని కుటుంబాలుగా మీ అంతటా మీరు నిందించుకోండి. సంఘంగా మేము ప్రకటిస్తాము, అప్పుడు చేయండి ఉపవాస ప్రార్థన, ప్రార్థించండి. భారతదేశంలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తే ఇట్లా ప్రార్థిస్తూ ఉంటావో అక్కడ అధికారులను దేవుడు తొలగిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన నామ మహిమార్థమైన ప్రభుత్వాలు భారతదేశంలోనే అతి త్వరలోనే ఏర్పడబోతున్నాయి. ఎప్పుడైతే నేను ఉపవాసం ఉండి నడుం కట్టుకొని ఉపవాసం ఉంటామో దేవుడు ఆశ్చర్యక్రియలు చేస్తాడు. ఎజ్రా గ్రంథంలో కూడా చదవండి ఒక మాట, 10:6. ఈ 2 మాటలు చూసి ముగించుకుందాం. ఎజ్రా గ్రంథము 10:6 చదవండి. ఎజ్రా దేవుని మందిరం ఎదుటి నుండి లేచి ఎలియాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. ఆమేన్. ఎజ్రా సాక్ష్యం ఇస్తున్నాడండి. ఆ దేశ ప్రజలు చెరపట్టబడ్డారంట, పాపములో, దుఃఖములో, శాపములో. వాళ్ళు చెరపట్టబడితే ఈయన ఉపవాసం ఉంటున్నాడంట. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ ఇన్ దిస్ హోలీ బైబిల్. అమెరికా దేశంలో గే కల్చర్ అని మన స్కూల్ పిల్లలు వాళ్ళతో అంటే చెప్తున్నా, అమెరికన్ స్కూల్ కల్చర్ కానీ కాలేజ్ కల్చర్ కానీ ఒకప్పుడు బైబుళ్ళు లేదంటే 10 కమాండ్స్ ఉండే ఆ యొక్క స్కూల్లో అవన్నీ తొలగించబడి ఇప్పుడు లోకపరంగా తయారవుతున్నాయంటే కేవలము నీ యొక్క నా యొక్క ఉపవాస ప్రార్థన లోపం మాత్రమే. లేదు, మనకంటే ముందు వచ్చిన క్రైస్తవులు ఉపవసించి ప్రార్థించలేకపోవటమే దీనికి ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కారణం. కానీ ఎజ్రా పిలిపిస్తున్నాడు, చెరపట్టబడిన వారిని విడుదల చేయట కొరకు, చెరపట్టబడిన వారిని యేసుక్రీస్తు మార్గంలో తీసుకురావడానికి, చెరపట్టబడిన వారిని యేసు ప్రభు యొక్క సన్నిధానంలో తీసుకురావడానికి
నువ్వు నేను ఉపవసించి ప్రార్థించేవాడిగా ఉండాలి. చివరిగా ఒక మాట చదివి ముగించుకుందాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 5-8 చదవండి, ఇంకా ముగించుకుందాము. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. ఆమేన్. ఎజ్రా పిలిపిస్తున్నాడండి. మా పాపాలు ఎక్కడ దాకా వెళ్ళాయంట? ఆకాశం వైపు. ప్రభు నిన్ను నన్ను అడిగితే ఇప్పుడున్న ప్రస్తుత పాపాలు ఎక్కడ దాకా వెళ్ళి ఉంటాయి అంటారు. అప్పుడే ఆకాశం దాకా వెళ్ళి అంటే ఇప్పుడు చెప్పాలి. విజయాన్ని ఉంటే టక్కనండి అయ్యాడు మహాకాశం అనేవాడు. ఇప్పుడున్న ప్రస్తుతం యొక్క పాపపు పరిస్థితి అతి భయంకరంగా ఉంది. ఇలాంటి భక్తుడు ఎజ్రా అదే చెప్తున్నాడు. నేను సిగ్గుపడుతున్నానయ్యా వారిని బట్టి, నేను దుఃఖపడుతున్నానయ్యా వారి కొరకు. ఎజ్రా పాఠం అదే నేర్పిస్తున్నాడు. ప్రజలారా ఉపవసించి ప్రార్థించండి మీరుంచిన దేశం కొరకు, మీరు వచ్చి ఉన్న దేశం కొరకు. అదే కదా అక్కడ మాట కూడా అదే కదా. ఏమనుంది? అన్య దేశముల రాజుల వశమునకు ఖడ్గమునకును చెరకును నేటి దినమునున్నట్లు అప్పగింపబడుట చేత. మునుముందు క్లాస్ బుక్లో రామాయణాలు మహాభారతాలు ఏదో ఇక్కడుండి ఒక ప్రసంగికుడు చెప్పమంటే ఉద్యోగంగా అది ఇదని చెప్పగలుగుతాడు. అరే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు అంటే సమాధానం ఉండదు. అలా ఉంది మన బాధ ఇప్పుడు. నువ్వు చెప్పడానికైతే యమా చెప్తావు, ఉపవాసం ప్రార్థన చేస్తున్నావు అంటే లేదు. ఎందుకు? బోధించడానికి. అదే అందుకే పౌలు అన్నాడు ఇక్కడ ఓ మాట, మీకు బోధించి నా శరీరాన్ని నలగొట్టుకోకపోతే నేను భ్రష్టత్వంలోకి వెళ్తాను. నేను బోధించన్నా విన్న మీరు అనుసరించకపోయినా అదే పరిస్థితి, బోధించి నేను చేయకపోయినా అదే పరిస్థితి. కళ్ళు మూసుకుంటావా సహోదరుడా? ఈ దినం నుంచైనా ఎజ్రా పిలిపిస్తున్నాడు, దానియేలు పిలిపిస్తున్నాడు, యేసుక్రీస్తు వారు పిలిపిస్తున్నారు. ఈ దేశం కొరకు నువ్వు ప్రార్థించాలని, నీ శరీరాన్ని నలగొట్టాలని. ప్రార్థిస్తావా సహోదరుడా? ప్రార్థిస్తావా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ కళ్ళు మూసుకుని ఒక తీర్మానం, ఇక నుంచి అయినా వారంలో కొద్దిసేపు ఒక హాఫ్ డే అయినా నేను ఉపవాసం ఉంటాను ప్రభువా, నా శరీరాన్ని నలగొట్టుకుంటాను ప్రభువా, ఈ దేశం కొరకు నేను పనిచేస్తాను ప్రభువా, ఈ దేశం కొరకు ప్రార్థిస్తాను ప్రభువా, భారతదేశం కొరకు ప్రార్థిస్తాను ప్రభువా, అంధకారంలో ఉన్న నా దేశం కొరకు ప్రార్థిస్తాను ప్రభువా, అన్యుల చేతిలో ఉన్న నా దేశం కొరకు ప్రార్థిస్తా ప్రభువా అని తీర్మానం తీసుకుంటావా సహోదరుడా? థ్యాంక్ యూ జీసస్. మరొక అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు ఆయన శరీరం రక్తం ద్వారా. ఇదిగో ఈ శరీరాన్ని రక్తాన్ని తీసుకున్న పిమ్మట ఆ పునరుద్ధాన శక్తిని నీకు అనుగ్రహించుటకు నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. నీ మనస్సాక్షిని సరిచేసుకుంటావా సహోదరుడా? ఇన్నాళ్ళు ఉపవసించి ప్రార్థించలేకపోతున్నామేమో అడుగుతావా? నీ కుటుంబంలో అనేకసార్లు శోధనల, శ్రమల, ఇబ్బందుల, అసమాధానకరణ పరిస్థితుల ఆయన అడుగు. ప్రభువా ఉపవసించి ప్రార్థించుట నేర్పించండి నా తండ్రి. నా శక్తి వలన కాదు, నేను బలహీనుణ్ణి, నేను బాగుపడాలి, నేను పరిశుద్ధపరచబడాలి. లోకపరమైన ఆ యొక్క వ్యామోహాలు నాలో ఇంకా నిలిచి ఉన్నట్లయితే నన్ను క్షమించండి ప్రభువా. ఉపవసించి ప్రార్థించుట నేర్పించండి ప్రభువా. ఉదయకాలంలో లేచి మీ వైపు చేతులెత్తాలంటే నా శరీరాన్ని నా అధీనంలో ఉంచుకోవాలి. నా భార్యను నేను అధీనంలో ఉంచుకుంటున్నాను, నా భర్తను నేను అధీనంలో ఉంచుకుంటున్నాను, నా బిడ్డలు నేను అధీనంలో ఉంచుకుంటున్నాను, మా బంధువులను నేను అధీనంలో ఉంచుకుంటున్నాను, మా అత్తమామలను అధీనంలో ఉంచుకుంటున్నాను, నా మిత్రులని అధీనంలో ఉంచుకుంటున్నాను. కానీ
నా శరీరాన్ని అధీనంలో ఉంచుకోలేకపోతున్నాను ప్రభా, బలహీనుడిని అయిపోతున్నాను ప్రభా అని కన్నీరుతో ఆయన వైపు చేతులెత్తి అడుగుతావా సహోదరుడా? మనసాక్షిని పరచును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధిపరచుకో సహోదరుడా. ఉపవసించి ప్రార్థన చేస్తా అని శరీరాన్ని నలగొట్టుకుంటాను ఒక తీర్మానం తీసుకో. మోకరించి రక్తము మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము అమూల్యమైన
సహోదరుడా, ఈ శరీరాన్ని రక్తాన్ని సమీపించే ముందు ఇది గొర్రెల రక్తము మేకల రక్తము కాదు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యము. ఇదేదో నిర్లక్ష్యపరిచే సమయం కాదు. ఇదిగో నా దేవా, మరలా మీ శరీరము రక్తంతో నా ఉపవాస జీవితాన్ని, ఉపవాస ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించండి నా తండ్రి. ఎజ్రాకి, దానియేలుకి, సమూయేలుకి, మోషేకి, జాషువాకి, వీరందరికీ తోడుగా ఉన్న దేవుడు నీవే. అల్పుడు దీనుడైనా మాకు తోడుగా ఉన్న దేవుడు నీవే కనుక అటువంటి ఉపవాసం, మా కుటుంబ పరిస్థితులు మారేందుకు ఉపవాసం, మా ఆత్మీయ స్థితి మారేందుకు ఉపవాసం, మా ఉద్యోగ స్థితి ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళటకు ఉపవాసం, మా నిరుద్యోగ పరిస్థితులు ఉద్యోగ పరిస్థితులుగా మార్చబడటానికి ఉపవాసం. అటువంటి ఆ భక్తి గల జీవితాన్ని మీకు సేవ చేసేందుకు ఉపవాసం, పరిశుద్ధపరచబడేందుకు ఉపవాసం, మాలో విశ్వాసం వృద్ధి చెందేందుకు ఉపవాసం. అటువంటి జీవితాన్ని అలవరచండి ప్రభువా అని ఒక తీర్మానం తీసుకుంటావు ప్రభువా. సహోదరుడా, సహోదరి, ఆ ప్రభువుని అడుగుతావా? అటువంటి తీర్మానం తీసుకుంటావా సహోదరుడా? ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకునే ముందు తీర్మానం తీసుకుంటావా? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు అయిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పాను. ఒక్కసారి ఆ యేసు ప్రభు వారి త్యాగాన్ని, ఆయన చేసిన ఉపవాసం ప్రార్థనా జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ నువ్వు లేకపోతే ఈ శరీరం ద్వారా మరలా ఆయన ఎలాగైతే శరీరాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడో అటువంటి కృపను పొందుకున్నట్టుకై ఆ శరీరాన్ని సిద్ధపాటుతో తీసుకుంటావా సహోదరుడా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. శిలనైనా
ఇదిగో సహోదరుడు ఐక్యపరుస్తున్నాడు ప్రభు. ఆయన వల్ల ఉపవసించాలని ఒక ఐక్యతను ఆయనే కోరుకుంటా ఆయన శరీరాన్ని ఇస్తున్నాడు నీకు. అందరము ప్రార్థనతో అందరము అదిగో ఆయన శరీరాన్ని తీసుకుని చుండగా 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరాన్ని జయించటానికి ఉపవాసం ఉన్నాడు. ఆయన శరీరాన్ని నువ్వు కలిగి ఉండాలంటే ఉపవసించి ప్రార్థించి ఆయన శరీరం వలె నువ్వు మార్చబడాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాలో జీవించేది నేను కాదండి, నాలో నివసించేది నన్ను పాపపు ఊబిలో నుంచి విడుదల కలిగజేసి నా పాపాన్ని పొరలుగా కొట్టివేసిన యేసు ప్రభువే నాలో జీవిస్తున్నాడండి అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నువ్వెలా ఇస్తావు? ఇదిగో ఆయన ఐక్యపరచడానికి మరొక అవకాశం నీకు ఇచ్చాడు. ప్రార్థనాపూర్వకంగా కోల్పోయిన ఐక్యతను మరలా కలగ చేయటానికి ఆయన శరీరాన్ని అనుగ్రహించాడు కనుక అందరము ప్రార్థనాపూర్వకంగా సంఘంగా ఒకటిగా ఆయన శరీరాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ప్రార్థనను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడి అని చెప్పాను. అందరము ఈ శరీరాన్ని తీసుకునే ముందు మన మనస్సును సిద్ధపరుచుకొని ఆయన రక్తముగా మనం మార్చబడాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఇదేదో ఆచారయుక్తంగానో ఏదో ప్రతి వారమో లేదంటే ఆచారయుక్తంగా ఇచ్చేది కాదు. ప్రతి నెల నువ్వు తీసుకుంటావంటే ఆయన రక్తంగా మార్చబడాలి. నువ్వు నీ రక్తమే
కలిసి నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా అందరము ప్రార్థనాపూర్వకంగా సంఘంగా ఒకటిగా, అయ్యా నీ రక్తం నన్ను శుద్ధీకరిస్తుంది, నీ రక్తము నిన్ను నన్ను కలిపి నడిపిస్తుంది ప్రభువా. నీ రక్తము నాలో ప్రవహించిన ఎడల ఉపవసించుటకు నా మోకాళ్ళు దృఢపడతాయి ప్రభువా. మీ వైపు చేతులు ఎత్తుటకు నా చేతిలో బలం కలుగుతుంది ప్రభువా. దానియేలు ఎలాగైతే ఉపవసించినప్పుడు అతను బలపరచబడ్డాడో, ఉపవసించి ప్రార్థన చేసి నేను కూడా బలపడతాను ప్రభువా, నాకు నేర్పించండి. అందరం హృదయపూర్వకంగా ఒక తీర్మానంతో, ఒక ప్రత్యేకతతో ప్రతి వారానికి నేను ఉపవాసం ప్రతిష్ఠించుకుంటానని తీర్మానంతో ఆయన రక్తాన్ని తీసుకుంటావా సహోదరుడా? ప్రార్థనా పూర్వకం ప్రభువా మీకు స్తోత్రం. ఎందుకు అర్హత లేని మమ్మల్ని పిలుచుకొని మీ రక్తాన్ని శరీరాన్ని తీసుకున్నట్టుకు కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. ఉపవాసం మా జీవితంలో అలవర్చుకోవాలని పక్షులు చేస్తున్నాయి, పశువులు చేస్తున్నాయి, ఋషులు చేస్తున్నారు, రాజకీయ నాయకులు చేస్తున్నారు, దేశభక్తులు చేస్తున్నారు. అయ్యా వారు ఉపవసిస్తే రాష్ట్రాలే ఏర్పడుతున్నాయి నా తండ్రి, దేశాలే స్వతంత్రాన్ని పొందుకుంటున్నాయి. కానీ నేను ఉపవసించలేకపోతున్నాను, నా శరీరాన్ని నేను జయించలేకపోతున్నాను ప్రభు. జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని మనసారా దీవిస్తున్నాను తండ్రి. ఈ క్షణం నుంచి వారి జీవితంలో ఉపవాస జీవితాన్ని వారు అలవర్చుకునేందుకు మీరు ఇవ్వబోతున్న పునరుద్ధాన శక్తిగా ఈ స్తోత్రములు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ జీసస్. మా బిడ్డలు బాగుపడాలంటే ఉపవాసం, మేము ఆత్మీయంగా బాగుపడాలంటే ఉపవాసం, మేమున్న దేశం బాగుపడాలంటే ఉపవాసం, మేము విడిచి వచ్చిన దేశం బాగుండాలంటే ఉపవాసం. అన్ని విషయాలు ఉపవాసంతోనే ముడిపడింది మా జీవితం. ఆ ఉపవాసాన్ని మాకు అలవర్చండి. ఎజ్రా, సమూయేలు, దానియేలు, మోషే, జాషువా, అపోస్తలుడైన పౌలు వారి శరీర ఏచ్ఛల్ని ఎలాగ జయించారో ఆ జయించే కృప నాకు దయచేయండి ప్రభు. మరి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభు. కొత్తగా వచ్చిన తమ్ముడు అభినవ్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క మిత్రాలను కూడా దీవించి ఆశీర్వదించండి. మీరు తీసుకొచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మీ నామ మహిమార్థమై బిడ్డ సంఘంలో ఉండుటకు సహాయం దయచేయండి. అలాగే వచ్చే వారం జరగబోతున్న అయ్యా మా యొక్క పెద్దలు జయరాజన రాబోతుండగా ఆ మీటింగులు మీ నామానికి మహిమకరంగా జరిగించండి ప్రభు. 13, 14 నూతనమైన కుటుంబాలు వచ్చి ప్రార్థనా జీవితంలో ఉన్న ఆ మాధుర్యాన్ని రుచి చూచుటకు, ఆ బోధన వినుటకు, ఆ ఉపదేశం వినుటకు మీరు తీసుకున్నాడు ప్రభు. అలాగే శరీరము అయ్యా మీ రక్తం మిగిలే ఉన్నది. ప్రపంచంలో ఉన్న 7 ఖండాలు, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్టికా, ఆస్ట్రేలియా 7 ఖండాలన్న ప్రజలందరూ ఈ యొక్క శరీరాన్ని సమీపించటకు సహాయం దయచి, భారతదేశంలోని 8 రాష్ట్రాలు, 8 టెరిటరీ ప్రాంతంలో ప్రజలందరూ ఈ శరీరాన్ని సమీపించటకు కృప చూపించి, అమెరికా దేశంలోని 50 రాష్ట్రాలు, టెరిటరీ ప్రాంతాలు, వాషింగ్టన్, ఒరిగన్, నివేడా, ఒడాహో, ఒతాహో, మౌంటైన్, ఓమింగ్, కొలరాడో, నార్త్ డకోటా, సౌత్ డకోటా, నెబ్రాస్కాను బట్టి, కాన్సాస్ని బట్టి, అయా మినిసోటాను బట్టి, అయోవాను బట్టి, విస్కాన్సిన్ బట్టి, మిచిగాన్ బట్టి, ఇలినాయిస్ని బట్టి, ఇండియాను బట్టి, ఒహాయోని బట్టి, మైనిని బట్టి, వర్మాండ్ బట్టి, న్యూ హాంప్షైర్ని బట్టి, మాంచెస్టర్స్ని బట్టి, రోడ్ ఐలాండ్ని బట్టి, కనెక్టికట్ని బట్టి, డెలావేర్ని బట్టి, పెన్సిల్వేనియాని బట్టి, న్యూజెర్సీ, న్యూయార్క్ని బట్టి, వాషింగ్టన్ డీసీని బట్టి, మేరీల్యాండ్ని బట్టి, వర్జీనియాని బట్టి, వెస్ట్ వర్జీనియా బట్టి, కాలిఫోర్నియాని బట్టి, అరిజోనా బట్టి, న్యూ మెక్సికో బట్టి, ఒక్లహోమాని బట్టి, టెక్సాస్ని బట్టి, మిస్సూరీని బట్టి, ఆర్కన్సాస్, లూసియానా, కెంటకీ, టెన్నెసీ, మిసిసిపి, అలబామా, నార్త్ కెరోలినా, సౌత్ కెరోలినా, జార్జియా, ఫ్లోరిడా, ఈ అమెరికా దేశంలో 52 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ ఈ రక్తాన్ని శరీరాన్ని సమీపించటకు సాయం దయచి, ఇక నుంచి మేము చిన్న సంఘంగా ఉపవసించి ప్రార్థన చేయబోతుండగా ప్రత్యేకమైన సాక్ష్యాలు మేము వినుటకు సహాయం దయచేయండి ప్రభువా. ఈ దేశంలో మా భారతదేశంలో నూతనమైన విప్లవాన్ని కలగచేయండి. ప్రతి కుటుంబాన్ని, సోదరు సురేష్ని, భవ్యాను,
అలాగే ప్రభా సుందరమ్మ గారిని, శ్రేష్ఠాన్ని సుందర కుమార్ స్వామి గారిని, పార్వతీ కుమార్ గారిని, నవేశ్వరి గారిని, అలాగే వీరందరినీ కృపతో నింపి నడిపించండి. సురేష్ సోదరుడు గ్రీన్ కార్డు ప్రాసెస్లో వర్క్ లోడ్ తగ్గిపోయే విషయంలో మీ కృప చూపించండి అయా. మీ సేవకు అయా పరిచారకుడిగా, సంఘ పెద్దగా పిలుచుకొని ఉన్నారు. అటు రీతిగా నడుచుకున్నట్టుకు, ఉపవసించి ప్రార్థించుకున్నట్టుకు మీ ఆత్మ అభిషేకాన్ని తనకు దయచేయండి ప్రభా. అలాగే ప్రభా సోదరు విజయ అన్న కూడా ఎక్సెన్సీలు ఫుల్ టైం దయచేయండి అయ్యా. మరి నైట్ షిఫ్ట్లు చేస్తుండగా ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. మీ కృపతో మీ బిడ్డను సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా, నూతనమైన ఆత్మ అభిషేకం చేత, ఆత్మ వరముల చేత నింపి నడిపించండి. త్వరలోనే I-140 అయ్యా, అలాగే సోదరి స్వాతి గారికి EAD వచ్చి జాబ్ చేసుకునేందుకు కృప చూపించండి. సైమానికి పార్ట్ టైం జాబ్లో కూడా అయ్యా ఆదివారం కాన్ఫ్లిక్ట్ కానీ పార్ట్ టైం జాబ్ను మీకు అనుగ్రహించండి. రాబడిని దయచేయండి. తన కాలేజీ ఫీజులు తనే కట్టుకున్నట్టుకు మీరు ఆర్థికంగా మీ ఆకాశ వాక్యాలను విప్పమని ప్రార్థిస్తున్నాం. తన తలాంతు ద్వారా కూడా మీరు ఇన్కమ్ను దయచేయమని ప్రార్థిస్తున్నాం. సిమోనాన్ని కూడా మీ కృపతో అయ్యా, హానాన్ని కూడా మీ కృపతో నింపి నడిపించండి. మరి శామ్యుల్ని, తబితని, సిరిల్ని అయ్యా, మరి అలాగే ప్రభువా సిమోనకు ఆరోగ్యం చేత కృచొప్పున దయచొప్పున మరి అవస్థలు అక్కడ అన్నీ తీరుస్తున్నాను. ఇంకనూ మీ ఆత్మతో వర్ధిల్లించి నిత్యాన్నకు ఇచ్చిన చిక్పిల్లల జాబును బట్టి స్తోత్రములు. ఇంకనూ ఉన్నతమైన స్థలాలకు తీసుకెళ్ళండి ప్రభా. రాబడిని దయచేయండి ప్రభా. అలాగే సోదరి ఎప్సీని చేసి జనట్ని మీ కృపతో నింపి నడిపించండి. అలాగే ప్రభా మరి అయ్యా ప్రభా యశ్వంతిని జ్ఞాపకం చేసుకోండి. మీ కృప చొప్పున దయ చొప్పున యశ్వంతిని వర్ధిల్లింప చేయండి నా తండ్రి. అయ్యా బ్లాండి నాకు డిసెంబర్లో వీసా అపాయింట్మెంట్ దొరికి ఆమె స్టాంపింగ్ వేసుకొని డిసెంబర్కి అయ్యా ప్రభా న్యూ ఇయర్ సర్వీస్ కల ఈ సంఘంలో గొప్ప సాక్షిగా ఆ కుటుంబం ఉండుటకు మీరు కార్యం చేయండి ప్రభా. ఆ ఇచ్చిన ఆ యొక్క ఐక్యూఫాక్స్లో జాబుని బట్టి స్తోత్రం. ఇంకనూ ఒక ఉన్నతమైన స్థానంలోనికి యశ్వంతిని తీసుకెళ్ళండి. ఆత్మీయతలో కూడా వర్ధిల్లింప చేయండి. సంఘ పరిచర్లో ఇన్వాల్వ్ అవటం కూడా మీ కృప చూపించండి. అలాగే ప్రభా అభినవాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్న అవసరాలు అక్కలు తీర్చండి. అలాగే క్రిస్టఫర్ అన్న, గ్లండా అక్క, నిబాను, మాజియన్ వీరందరికీ కూడా మీ కృప చూపించండి అయ్యా. మరి అలాగే సలోమి గారికి, రిచర్డ్ నిక్సన్ గారికి ఇద్దరు బిడ్డలు తోడుగా నడిపించండి. సలోమి గారికి ఇచ్చిన జాబును బట్టి స్తోత్రం. సంఘానికి వచ్చేట్టు కూడా మీ కృప చూపించండి. కిరణ్, షారన్ను కూడా మీ కృప, మీ వాత్సల్యం చూపించి అవస్థలు అక్కడ తెచ్చి వారిని కూడా సంఘానికి తీసుకురండి ప్రభా. అలాగే ప్రభా ఇస్తే అక్కను బట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి నేర్చుకుని కృప చూపించండి అయా. గోల్స్ అకాడమిక్ ఇయర్లో గోల్స్ రీచ్ అవుట్కు సహాయం దయచేయండి. ఆ స్పెషల్ కిట్స్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు చూపించండి. ప్రసన్నకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం. తను కూడా స్పెషల్ కిట్స్ని హ్యాండిల్ చేయడానికి మీకు చూపించండి. జోసెఫ్ ద్వారా ఎటువంటి హానికి తన తరగకుండా కృప చూపించండి. ఒక ఉన్నతంగా మీరు ఆ స్కూల్లో ఉంచండి. తను కూడా లెర్నర్ పడి డ్రైవింగ్ లైసెన్స్ పొందుకుంటూ సాయం దయచేయండి ప్రభు. ఇంకా తమ్ముడు అయ్యా మరి నిఖిల్ని కూడా తీసుకొని వచ్చారు. ఇది మహాకృప. మరి తమ్ముడు కూడా మీరు ఒక గొప్ప IT జాబ్ని అనుగ్రహించబోతున్న విధానం బట్టి స్తోత్రం. ఒక దినమున ఈ పులిపెట్టిన దగ్గర సాక్ష్యం చెప్పేందుకు మీరు తమ్ముడిని సిద్ధపరచబోతున్న విధానం బట్టి స్తోత్రం. తనలో ఉన్న ఆ యొక్క బాధను కొట్టివేసి మీరు నూతనమైన సంతోషాన్ని అనుగ్రహించబోతున్న విధానం బట్టి స్తోత్రం. అతి త్వరలోనే తన అవసరతలు, కారు కానీ, IT జాబ్ కానీ, తర్వాత కుటుంబంగా మార్చబడి ఈ సంఘంలో ఒక గొప్ప సాక్షిగా మీరు ఉంచబోతున్న విధానం బట్టి స్తోత్రములు. ఈ మందిర ఆవరణలో నాటండి, యవనస్తుని మీ పరిచర్లో బహుగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా ఇంకను సంఘ అవసరతలు అక్కడ తీర్చండి. పాస్టర్ పీటర్ గారు, క్యాండీ గారిని, వారిద్దరు బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఇచ్చిన ఫెసిలిటీస్ని బట్టి కూడా స్తోత్రములు. ఇంకను మా సంఘం యొక్క సరిహద్దులు తూర్పు, దక్షిణ, ఉత్తర, పడవ నలుదిక్కులను విస్తరింపచేయండి. మీరు సిద్ధపరిచిన బిడ్డలు మాకు తీసుకున్నాడు. సంగీత్ సింగ్ గారికి కూడా మీ కృపను చూపించండి. తన యొక్క ఆ బాధను తొలగించండి. వారి కుమార్తెకు అయా మరి తాన్య గారికి రక్షణ దయచేయండి. తన అంధత్వాన్ని తొలగించండి అయా. పేరోలు వీసా అప్రూవల్ వచ్చేట్టుకు, గ్రీన్ కార్డు పొందుకున్నట్టుకు సాయం తెచ్చింది. వీసా అయా మరి వివాహ విషయంలో కూడా మీ చిత్తాన్ని నెరవేర్చండి. కరణ్ సింగ్ గారు కూడా రక్షణ దయచేయండి ప్రభు. బిజినెస్ దీవించి ఆశ్రయించండి. భూపేంద్ర సింగ్ గారు కూడా మీరు స్వస్థపరిచి ఆరోగ్య క్షేమం దయచేసి ఒక దినమున కుటుంబంగా సంఘాలు వచ్చేట్టుకు చూపించండి. అలాగే నన్ను ప్రియా లౌరి నాని ఇంకను ఘనమైన సేవ చేయుటకు మా మోకాళ్ళను దృఢపరిచి బోధించటమే కాదు నా తండ్రి, ఆ బోధ కట్టుబడి ఉపవసించి ప్రార్థించుటకు సహాయం దయచి మా విజ్ఞాపనలని విని మీరు మాత్రమే సమాధానం కలిగించేయమని క్రీస్తు నామమున ఇచ్చిన ప్రార్థన సమర్పించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మైన సహవాసము మనకును సకల పరిశుద్ధులకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమైన
యేసు రక్తమే జీవం, ప్రభు రక్తమే జీవం, అపరాధకులకు అనంత నాశనం. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మరి ఈ యొక్క పునరుద్ధాన మరి బల్ల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వందనాలు. ఇంకో జస్ట్ 5 minutes. మరి ఈరోజు బర్త్డే గాలు మన మధ్యలో ఉన్నారు. బర్త్డే గాలు కాదు, బర్త్డే మదర్, బర్త్డే గ్రేట్ ఉమెన్. ప్రైజ్ గాడ్. సహోదరి తబితా గారు, మరి అలాగే నిత్య అన్న, మరి ఆ బర్త్డే అని మంచిగా అన్న. ప్రైజ్ గాడ్. దా ముందుకు రావాలి. వారిద్దరు వచ్చిన ఎడల వచ్చిన ప్రార్థన చేసి కేక్ కట్ చేద్దాం. త్వరగా రావాలి. ఆ కేక్ ఏది తీసుకురాండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. రావాలి త్వరగా. అందరు ముందుకు రండి. విజయ అన్న సోదరుడు సురేష్ కూడా ముందుకు వచ్చి వారిని మన వరకు ప్రార్థిద్దాము. ఏది కేక్ తీసుకురండి. కేక్ ఈ లోపల మీన్ వైలు మన నిత్య అన్న కూడా దేవుని స్తుతిస్తూ ఒక చిన్న సాక్ష్యం చెప్తాడు. చిక్ఫిల్లేలు మనకు డిస్కౌంట్కి వస్తాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గత కొన్ని దినాల నుంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను. అనుకోని రీతిగా దేవుడు కృపనిచ్చాడు. మీరు నమ్ముతారో లేదో, ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూలో 40 మంది ఉన్నారు. 40 మంది అందరూ కూడా ద వెల్ క్వాలిఫైడ్, దే కెన్ మంచిగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్న బిడ్డలు ఉన్నారు. సిటిజన్స్ కూడా ఉన్నారు దాంట్లో. అయితే దేవుడు కృప చూపించి ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ వస్తుందో రాదో అనుకున్నాను. ఎందుకనంటే చిక్ఫిలే ఇస్ ఎ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ రెస్టారెంట్. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు చూడండి, ప్రావర్బ్ చాప్టర్ 22:1 ఉంటుంది. ద ఫౌండర్ ఆఫ్ ద చిక్ఫిలే ఆయన అంటే దాంట్లో ఏమని చెప్పబడి ఉంటుందంటే, ధనము సంపాదించుకునుట కంటే మంచి పేరు సంపాదించుకునుట మేలు అని ఉంటుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. సో అది నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది. రెండోది ఏంటంటే, సండే ఆ రెస్టారెంట్ క్లోజ్ ఉంటుంది. జనరల్గా ఇండియాలో కానీ ఎక్కడ ఏ దేశంలో పోయినా సాటర్డే సండే, ఎస్పెషలీ అమెరికాలో ఫ్రైడే మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది బిజినెస్. ఫ్రైడే, సాటర్డే, సండే మిడ్ నైట్ వరకు బిజినెస్ ఉంటుంది. అంటే అందరి చేతిలో డబ్బులు అట్లా గలగల అంటూ ఉంటాయి. అయితే చిక్ఫిలే ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, సండే వాళ్ళు క్లోజ్ అన్నమాట. సో నేను అనుకునేవాడిని, ప్రభా నేను ఆరాధించడానికి ఒక మంచి దాంట్లో ఉద్యోగం రావాలి అని అనుకున్నాను. దేవుడు కృప చూపించాడు. సో సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ పోతుంది అనుకున్నాను. ఎందుకనంటే వాళ్ళు మాట్లాడేటువంటి కమ్యూనికేషన్, అంటే దాని వాళ్ళకి ప్రొనౌన్సియేషన్కు నాకు చాలా తేడా ఉంటుంది అనుకున్నాను. దేవుడు కృప చూపించాడు. దాంట్లో కూడా నేను పాస్ అయ్యాను. తర్వాత ఇంకోటి ఏమనుకున్నానంటే, నేను అడిగిన టైమింగ్స్ ఇస్తారా లేదా అనుకున్నాను. సో నేనేమనుకున్నానంటే, ఉదయం 9 నుంచి 2 వరకు, ఎందుకంటే మా బిడ్డలు 2:30కి ఇంటికి వస్తారు, వాళ్ళని పికప్ చేసుకోవాలి. తర్వాత 3:30కు మళ్ళీ హెప్సిన్ పికప్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ పిల్లలు వస్తారు. అది అవుతుందో లేదో అనుకున్నాను. నేను అడిగిన సమయమే వాళ్ళు నాకు ఇచ్చారు. సో 9 to 2, తర్వాత 4 to టిల్ రెస్టారెంట్ క్లోజ్, ఆ టైం వరకు నాకు వాళ్ళు టైం ఇచ్చారు. సో నిజంగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం. సో మండే నుంచి నా జాయినింగ్, అంటే రేపటి నుంచి జాయినింగ్, సెకండ్ షిఫ్ట్. సో దయచేసి ప్రార్థన చేయండి, దేవుడు కృప చూపించలాగున, దేవుడు ఉద్యోగం అంతట్లో తోడుగా ఉండి తన చిత్తాన్ని నెరవేర్చలాగున దయచేసి మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకుని, అదేవిధంగా మా కుటుంబం కొరకు, మా ఉద్యోగాలు, మా యొక్క క్షేమం కొరకు ప్రార్థించినటువంటి దేవుని సేవకులు మహేష్ గారిని, అదేవిధంగా పాస్టమ్ గారు ప్రియమ్మ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి త్వరగా బర్త్డే. రండి త్వరగా రండి. పిల్లలు బాడితేనే మన బర్త్డేలు అవుతాయి. రామ్మారే శ్రేష్ఠ, ఒక మైకి అందరూ పట్టుకో. నేను
పిల్లల్ని అడిగా బర్త్డే గిఫ్ట్ ఏంటంటే బర్త్డే గిఫ్ట్ జావే. తన భార్యకి జావే బర్త్డే గిఫ్ట్. చిక్ఫిల్లే అంకుల్ వచ్చినప్పుడల్లా కార్డు అడగాలి, డిస్కౌంట్ ఆఫర్ కోడ్ చిక్ఫిల్, అలా గుర్తుపెట్టుకోండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday, auntie. Happy birthday to you. We are glad God made you. We are glad God made you. We are glad God made auntie. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, Pastor Amma. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. ప్రార్థన చేద్దాం. మరి కుటుంబం కొరకు ఒక్క నిమిషం, ఇంక అయిపోయింది, లాస్ట్ ఒక్క మినిట్ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ కృపతో నింపండి. మరి ఎప్సీను నిత్య అన్నను మీరిద్దరు ఒకటిగా చేశారు. వీరి ద్వారా చేస్తున్న పరిచర్ను బట్టి కూడా స్తోత్రం. ఇంకనూ వర్ధిల్లింప చేయండి ప్రభా. సంఘంలో నమ్మకస్తులుగా ఉంటూ కొద్దిగా ప్రారంభమైన జీవితాన్ని ఆశ్రయిస్తూ వచ్చారు నా తండ్రి. గత సంవత్సరం అయా కొన్ని నెలల క్రితం ఎన్నో మారా అనుభవాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. నన్ను కనుగొనవాడు జీవాన్ని కనుగొని యెహోవా కటాక్షమును, ఎస్ మాస్టర్, ప్రతి విషయంలో మిమ్మల్ని కనుగొనాలని, మీ ప్రేమను కనుగొనాలని, మీ తగ్గింపును కనుగొనాలని వేటాడారు, అన్వేషించారు, అటు రీతిగా ఆశీర్వదించారు. ఇంకనూ బహుగా ఈ కుటుంబాన్ని స్థిరపరిచి నడిపించండి. ఇంకనూ అయా అన్ని విషయాల్లోనూ మీరికి సమృద్ధిని దయచేయండి. ఆ చిక్ఫెల్లో రాబడిని దయచేయండి. ఒక ఉన్నతమైన స్థలంలోకి ఇంకనూ తీసుకెళ్ళండి నా తండ్రి. మరి ఏప్సీ అమ్మకి ఇచ్చిన మంచి ఉన్నతమైన జాబ్, పిల్లలకు సర్వ్ చేయటం, ఆ స్పెషల్ ఛాలెంజర్ కిడ్స్కి ఉన్నతమైన జాబ్ ఇచ్చారు. ఇంకనూ నమ్మకంగా ఉండి ఇంకా ఒక ఉన్నతమైన స్థలంలోకి తీసుకెళ్ళండి. జెస్సీ జెనెట్కి కూడా మీ కృప చూపించమని, మీ కృత చాలని దక్షిణాస్తం చేత వీరు దీవించి మీ నామ మహిమార్థమే నడిపించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. కానుకలు సమర్పించవలసిన వారు కానుకలు సమర్పించవచ్చు. కుటుంబంగా ఒకటి దిగండి, పిక్చర్ మళ్ళీ ఇప్పుడు రాదు. కానుకలు సమర్పించవలసిన వారు అక్కడ ఆఫరింగ్ బాక్స్ ఉంది, అక్కడ ఆఫరింగ్ వేయచ్చు. దేవుడు మీకు ఇచ్చిన మేలును బట్టి పరిచయ నిమిత్తము నిత్యాన్న ఆఫరింగ్ బాక్స్ అడిగారు. ఆఫరింగ్ వేయాల్సిన వారు ఆ యొక్క ఆఫరింగ్ బాక్స్ని చూసుకొని మీకు ప్రభు ప్రేరేపించిన కొద్దీ కానుకలను ప్రభుకు సమర్పించిన పరిచయ నిమిత్తం. థ్యాంక్ యూ. కింద ప్రేమా విందు కలిగి ఉన్నాము. మరి అందరము ఆ ప్రేమా విందును స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. వచ్చే వారం 13, 14 మీటింగ్స్కి కూడా అందరిని ఇన్వైట్ చేయండి. ఆ ఫ్లయర్ విజయాన్న దగ్గర కానీ మన సోదరుడు సురేష్ దగ్గర కానీ ఉంది. మరి మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయండి. వారి నూతనమైన మేలుల చేత నింపబడిన